అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో వెలసి అనుగ్రహిస్తున్న దేవీ దేవతలందరికీ నమస్కరిస్తూ, దీన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ అనేక మంది పండితుల్ని, విద్వాంసుల్ని, సహృదయుల్ని, భక్తుల్ని కూడా కలబోసి నడుపుతున్నటువంటి మా రఘుశర్మ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అంతేకాకుండా విద్వాంసులైనటువంటి వారి సోదరులు ఇక్కడ ఉన్నారు, పండితులు. అంతేకాదు న్యూజెర్సీ ఆత్మీయులందరూ చాలామంది ఇక్కడికి విచ్చేశారు. అమెరికా ఈసారి మొత్తం ప్రవచన కార్యక్రమంలో మొదటి ప్రవచనం ఇక్కడే ప్రారంభమవుతున్నది. ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ వారందరూ కోరుకున్న అంశమే వారే కోరుకున్నారు, శివాయ విష్ణు రూపాయ అని. అయితే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటటువంటి ఒక మంత్రాన్ని ప్రవచనాలు ప్రారంభించిన దగ్గర నుంచి ప్రార్థనలో చెప్తూ అది హృదయం అని ప్రవచించడం జరుగుతూనే ఉన్నది. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే అంశం గురించి మాట్లాడడం చాలా ఆనందకరమైన అంశం. అయితే సాధారణంగా ఈ శబ్దం గురించి మాట్లాడితే శివాయ విష్ణు రూపాయ అని రాశారు. పూర్తి శ్లోకపాఠం మనకు తెలుసు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యాకాలాల్లో చెప్పుకుంటారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఈ మూడు వాక్యములు చాలా ప్రధానం. సాధారణంగా శివకేశవ భేదం చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఏమంటే మరి ఇలా ఉంది కదా సంధ్యావందనంలో, మరి మీరు భేదం ఎందుకు చూపిస్తారంటే అది ప్రక్షిప్తం చేశారండి అన్నాడు ఒక ఆయన. ప్రక్షిప్తం అంటే లేని తెచ్చిపెట్టడాన్ని ప్రక్షిప్తం అంటారు. ఎవరు తెచ్చిపెట్టారు అని ఆయన దబాయించాడు. వీడికి సమాధానం చెప్పాలని కూరుకున్నారు. అది ప్రక్షిప్తం అంటారు. వారెవరు? ఋషులు ఇచ్చినటువంటి పద్ధతిలో ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించాలి కదా. పోనీ ప్రక్షిప్తమే అనుకుందాం, ప్రక్షిప్తం చేయవలసినంత అవసరం అప్పుడు ఎందుకు వచ్చింది కూడా ఆలోచించాలి కదా. అంటే శివ విష్ణు ద్వేషాలతో ఉన్నటువంటి వారిలో ఆ దుర్బుద్ధి పోగొట్టడం కోసం ఎవరో పండితులు కలిపి రాశారు అని ఒప్పుకుంటే భేదం చూపించిన దుర్బుద్ధి అని ఒప్పుకున్నట్టే కదా. కనుక ప్రక్షిప్తమైనా చాలు, చాలా గొప్ప మంత్రమే తెలుసుకోవాలి. కానీ ముందు మనం గ్రహించవలసింది ప్రక్షిప్తం కాదు, అది పరంపరాగతమైనటువంటి ఒక మంత్రం. ఎక్కడుంది అది? అది ముందు తెలియాలి. సోర్స్ ఆఫ్ దట్ మంత్ర, ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యజుర్వేదీయమైన స్కందోపనిషత్తులో ఆ మంత్రం ఉంది. అది స్కందోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అది అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. అందులోనే అభేద దర్శనం జ్ఞానం అనే మాట కూడా అందులో కనబడుతుంది.
అది నిజానికి చెప్తున్నది అద్వైత తత్వం, ఆత్మతత్వం గురించి చెప్పే ఉపనిషత్తు. అక్కడ శివాయ విష్ణు రూపాయ చెప్పాడు. తన పూర్వాపరాల్లో ఎక్కడ కూడా శివుడు విష్ణువు అనే భేదం కానీ, భేదం చూడొద్దని కానీ వాక్యాలు ఎక్కడా లేవు. ఆత్మతత్వం గురించి చెప్తున్న ఒక ఉపనిషత్తులో ఈ శ్లోకాలు ఎందుకున్నాయి అంటే, ఇది కేవలం శివుడి మధ్య విష్ణువు మధ్య భేదం చూడకండి అని చెప్పడానికి కాకుండా ఇంకేదో పరమార్థంతో వచ్చి ఉంటుంది. ఆ పరమార్థం కూడా మనం ప్రవచనం పూర్తయ్యే లోపల చెప్పుకుందాం. కానీ శివాయ విష్ణు రూపాయ లేదా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనగానే మనకు గుర్తొచ్చేది శివకేశుల మధ్య భేదం చూడకూడదు అనే మాటే. అయితే శివకేశుల మధ్య భేదం చూడడం తప్పవునా కాదా అంటే, కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించరు. అందులో ఇప్పుడు మారుతున్న తరాల్లో విశాలమైన దృక్పథము, తార్కికమైన బుద్ధి వచ్చినప్పుడు అసలు భేదం చూడడం ఏంటంటే అజ్ఞానం కదా. కొంతమంది ఇప్పటికీ భేదం చూసేవాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఏం కొదవ లేకుండా ఉన్నారు, అదే బాధాకరమైన అంశం. వాళ్ళ మధ్య భేదం చూపిస్తూ అదే ప్రచారం చేస్తున్న వాళ్ళు విష్ణువుని గొప్పగా చెప్తూ శివుణ్ణి కించపరచుతూ, కొన్ని సందర్భాల్లో శివుణ్ణి గొప్పగా చూపిస్తూ విష్ణువుని కించపరిచే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కప్పుడు ఆవేశాలు, ఉద్వేగాలు వస్తూ ఉంటాయి, సహజం, మానవ సహజం అవన్నీ కూడా. ఒక నచ్చగానే అది ఎంత బాగుంది అంటే, ఇలాంటిది మరొకటి ఉండదండి ప్రపంచంలో, నభూతో నభవిష్యత్ అనేస్తాడు. వీడికి తెలిసిన భూతం ఎంత, వీడికి తెలిసిన భవిష్యత్ అంత. కానీ ఇలాంటిది నభూతో నభవిష్యత్ అనేది ముందు లేదు, ఇకపై రాదని వీడి స్టేట్మెంట్ ఇస్తాడు. వాడికే భూత భవిష్యత్తులు ప్రశ్నార్థకమైనవి, అతను ఏకంగా భూత భవిష్యత్తుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటివి చూస్తుంటాం. అది ఉద్రేకం. ఎవరినైనా మనం చూసినప్పుడు గొప్పగా కనబడితే నీలాంటి వాడు భూమిలో ఉండడండి అంటాడు ఇక్కడ. అంతేగా మిగిలిన వాళ్ళందరూ మీకంటే తక్కువే అనగానే వాడికి ఏదో ఆవేశం పెరిగిందని అర్థం చేసుకోవాలి, కానీ ఆ వాక్యాన్ని యథాతథంగా తీసుకోకూడదు. అలాగా ఒక్కొక్కడు భక్తి ఉద్రేకం వల్ల, భక్తి ఉద్వేగం వల్ల దీన్ని మించిన పరతత్వం లేదు అనిపిస్తుంది. దాంతో మిగిలిన వెంటనే తక్కువగా మాట్లాడతాం. ఇలాంటి సందర్భాలు వస్తాయని శాస్త్రం ఒక మాట చెప్పింది. దాన్ని నహినిందాన్యాయం అని తీసుకోవాలయ్యా అన్నారు. నహినిందాన్యాయం అంటే ఒకదాన్ని గొప్పగా చెప్పేటప్పుడు ఇంకో దాన్ని కాస్త తక్కువ చేసినట్టు కనబడుతుంది, కానీ వాళ్ళ ఉద్దేశం దీన్ని తక్కువగా చెప్పడం కాదు, అది ఎక్కువని చెప్పడం వాళ్ళ హృదయం అని తెలుసుకోవాలని చెప్పారు. దీన్ని నహినిందాన్యాయం అంటారు. ఇలాంటి దృష్టిలో పెట్టుకుంటే నీకు శివభక్తి ఉండొచ్చు, విష్ణు భక్తి ఉండొచ్చు, కానీ తగాదా లేకుండా హాయిగా ఉండవచ్చు. అయితే ఇంకొక ప్రశ్న ఒకటి కూడా వచ్చింది ఒకసారి. అంటే దేవతలందరూ భగవత్ స్వరూపాలే కదా, దేవతల మధ్య భేదం లేదంటే ఒకటే మాట పోయింది కదా, మరి శివకేశుల మధ్య భేదం లేదని ఎందుకు చెప్తుంటారు ఎక్కువ? ఇది కూడా ఆలోచించవలసిన అంశం కదా. ఎక్కువ శివకేశుల మధ్య భేదం వద్దు, హరిహరులు ఒక్కటే అని చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరి మధ్యనే భేదం వద్దు అని ఎందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళిద్దరి మధ్యనే భేదం చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అందుకు వద్దని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అది పరిశీలించాలి. అయితే మిగిలిన వాళ్ళ మధ్య భేదం లేదా అంటే ఇప్పుడు కొంచెం ప్రస్తావన చేసుకుందాం. ముందు మన సనాతన ధర్మ స్వరూపం క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకంటే గతంలో చాలా మార్లు చెప్పాం. నేను చెప్పి అలా వెళ్ళడం, ఇలా మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కొందరిలో, అందరిలో కాదు. జ్ఞాపకం పెట్టుకుంటున్నారు కనుక మళ్ళీ పిలుస్తున్నారు. కానీ సాధారణంగా మన సనాతన ధర్మ స్వరూపం ఏంటంటే పరమాత్మ ఒక్కడే అని చెప్తుంది. అదే మరి ఒకడే దేవుడు, నిరాకారమైన వాడు అని చెప్పక్కర్లేదు. మనం అప్పటికే చెప్పుంచాం, నిరాకార శబ్దం పుట్టిందే మన దాంట్లోంచి. ఏకో దేవహ అనే మాట కనబడుతూనే ఉంది శాస్త్రంలో. భగవంతుడు ఎప్పుడు పరమాత్మ ఒక్కడే, పైగా ఆయనకి ఏ ఆకారం లేదు. ఏ ఆకారం లేదన్నారు కానీ ఏ ఆకారం ధరించలేడు అనలేదు. చిన్న మాట తేడా చూడండి. భగవంతుడికి ఆకారం లేదు, కానీ ఆకారం ధరించలేడు అంటే ఆయనకేం భగవంతుడండి? ఆయన ఏ ఆకారం లేనివాడు, ఏ ఆకారమైనా ధరించగలవాడు. రెండు ఆయన. ఆకారం ఎందుకు ధరిస్తాడు? ఆకారాలు ఉన్న వాళ్ళ కోసం. అది మనకు ఆకారం ఉన్నాయి, ఆకారం లేని దాన్ని మనం పట్టుకోలేవు. నిరాకారము, నిరంజనము, అవ్యయము, శుద్ధము, బ్రహ్మము అని 10 మాటలు చెప్తుంటే 11వ పడికి నిద్ర వస్తుంది. ఎందుకంటే అది అందదు, అబ్స్ట్రాక్ట్ అంటాం. దీనికే మరొక పదం ఉంది సంస్కృతంలో, అవ్యక్తం అని. భగవానుడి గీతలో క్లేశోదికి తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అన్నాడు. అవ్యక్తంపై వెళ్ళాలి అనుకుంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తమైన దాన్ని పట్టుకోవడం అలవాటైపోయిన బుద్ధికి అవ్యక్తాన్ని పట్టుకోవడం కష్టం. అందుకు అవ్యక్తం, వ్యక్తమైతే మనం తొందరగా పట్టుకోగలం. అందు వ్యక్తమైన నా సగుణ సాకార స్వరూపాలను ఉపాసిస్తే నా అవ్యక్త తత్వాన్ని ఉపాసించినట్లే అని భగవానుడే తెలియజేశారు ఇక్కడ. కానీ అవ్యక్తమైన తత్వం వ్యక్తం ద్వారా మనకు తెలుస్తుంది. పైగా మీకు కష్టపడకుండా నేను వ్యక్తమై వస్తే మీకేం ఇబ్బంది అయ్యా అన్నాడు ఆయన. భగవానుడు తను వ్యక్తపరుచుకున్నాడు. నిజానికి భగవంతుడికి ఏ నామం లేదు, ఏ రూపం లేదు. ఏ రూపం లేనివాడు ఒక నామం ఉంది, ఏ నామం లేనివాడు ఒక నామం ఉంది. అంటే నామరూపాలు లేనివాడే, కానీ నామరూపాలు ఎందుకు స్వీకరించాడు అంటే భక్తానుగ్రహార్థం,
భక్తులను అనుగ్రహించడం కోసం. అందుకే మన ప్రసిద్ధి చెందిన వాక్యం ఉంది, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని. ఉపాసకుల కోసం పరబ్రహ్మం, ఈ పరబ్రహ్మం అనే కాన్సెప్ట్ హిందూ మతంలో ఉన్న అతి గొప్ప ఉత్కృష్టమైన అంశం తెలుసుకోండి. ఇది గర్వంగా చెప్పచ్చు, పరబ్రహ్మ ఆ కాన్సెప్ట్. పరబ్రహ్మ వచ్చేటప్పటికల్లా బ్రహ్మ విష్ణు శివ ఇవేవి కాదు, పరబ్రహ్మం. దీన్ని బ్రహ్మమనే అంటాము, సర్వోత్కృష్టం కనుక పర కలిపం. పర అన్న పరబ్రహ్మం అన్న ఒకటే, కానీ బ్రహ్మం అనగానే వాళ్ళు బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మం ఒకటి ఉంది. ఇది సృష్టి స్థితుల కంటే అతీతమైనది. ఆ బ్రహ్మము తనదైన మాయాశక్తితో సృష్టి స్థితులయ్యలు చేస్తున్నది, అదే చేయగలదు, తనదైన మాయాశక్తితో చేస్తుంది. అప్పుడు బ్రహ్మమునికి మరొక పేరు వస్తుంది, పరమేశ్వరుడు అని. కనుక పరబ్రహ్మము పరమేశ్వరుడిని పేరు ఎప్పుడు తీసుకుందంటే సృష్టి స్థితులయ్యలు చేసేటప్పుడు. అలా తీసుకున్నప్పుడు ఇన్ని పనులు చేయాలంటే ఒక్క రూపంతో జరుగుతుందా? ఒక పనికో భావం ఉంటుంది, భావానికో రూపం ఉంటుంది. సృష్టి స్థితి లయ అని 3 పనులు ఉన్నాయి, విశ్వంలోనే జరుగుతున్నాయి. 3 చేసేదాన్ని బ్రహ్మం అంటారు నిర్వచనం ఉంది. ముందు తెలుసుకోండి, ఇది బాగా ముఖ్యమైన అంశం ఇక్కడ. పరబ్రహ్మం అంటే ఏమిటి అంటే సృష్టి స్థితి లయలు ఎవరు చేస్తున్నారో వాటి పరబ్రహ్మం అన్నారు, లేదా వాడిని పరమేశ్వరుడు అన్నారు. మనం ప్రసిద్ధి చెందిన పద్యంలోనే ఉంది భావం, ఎవ్వని చేజనించి జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, అక్కడే ఉంది. అంటే సృష్టి స్థితి లయ ఎవరు చేస్తున్నారో ఆ పరమేశ్వరుడు నమస్కారం అన్నాడు గజేంద్రుడు. అంటే ఇందులో సృష్టి స్థితి లయ 3 ఉన్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన వాళ్ళు 3 ఎవరండి? బ్రహ్మ విష్ణు రుద్రుడు. ఇందులో ఒకడికి నమస్కారం అనలేదు, ఈ 3 ఎవరో వాడికి నమస్కారం అన్నాడు. ఆ పద్యం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి మనం. పద్యం నోటుకొచ్చు, ఆలోచించవచ్చింది, అది బాధ. కనుక 3 ఎవడో వాడికి నమస్కారం అంటే 3 ఒక్కడే అని ఇక్కడ స్పష్టమవుతుంది కదా. అంటే ఒకడే 3 అయ్యాడు. ఒక్కడి ఎరుకు కలిగితే ఇందులో ఎవరిని మనం పలుకుతున్నాం, ఒక్కడినే చెప్తున్నామని స్పష్టమైపోతుంది. అది బ్రహ్మము అనే కాన్సెప్ట్ ముందు తెలుసుకుంటే ఆ బ్రహ్మమే ఈ లోకానుగ్రహార్థం లేదా లోక నిర్వహణార్థం బహురూపములు స్వీకరించాడు. బ్రహ్మము స్వీకరించిన రూపములనే దేవతలు అంటారు. ఈ దేవతల్లో మళ్ళీ భేదములు ఉన్నాయి. ఇంద్రాది దిక్పాలకులు, ఇంకేమిటి చాలా ఉన్నారు, వసువులు రుద్రులు ఆదిత్యులు, ఈ దేవతలు అనేక మంది ఉన్నారు. ఎక్కడ? హిందూ మతంలో కాదు, విశ్వంలో. తెలుసుకోండి, ఆ దేవతలు ఉన్నారు, విశ్వాన్ని అడుగుతున్నారు. అందుకే సాధారణంగా మాట చెప్తూ ఉంటాం, హిందువులకి దేవతలు ఎక్కువ ఉన్నారు అనకూడదు, దేవతలు ఉన్నారు హిందువులు తెలుసుకున్నారు అని చెప్పి అది గుర్తు తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు చెప్పిన మాట కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ సమయంలో. ఈ దేవతా భేదముల్లో ఇంద్రాది దేవతలు రకరకాల యజ్ఞాల్లో వాళ్ళలో మనం ఆరాధించే దేవతలు చాలామంది ఉన్నారు. అయితే ప్రధానంగా వీళ్ళందరికీ మూలమైన 3 ఉన్నారు. వీళ్ళని మహేశ్వరులు అంటారు. మహేశ్వరులు అని పేరు వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. వారి తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పబడుతుంటారు. అందుకే వాళ్ళందరూ దేవతలు, వీళ్ళు దేవదేవులు. కానీ వీళ్ళు 3 ప్రధానం. అంటే మిగిలిన దేవతలందరూ కూడా వారిని అనుసరిస్తుంటారు. వీళ్ళందరిలో ఉన్న శక్తి మాత్రం ఒకటే, పరమాత్మ. ఈ రహస్యం సత్యం మనకు చెప్పడం కోసం శాస్త్రములు అన్ని విధాలుగా ప్రయత్నించాయి. కానీ బుద్ధిలో అవివేకం ఉంటే ఆ ఏకత్వం తెలియట్లేదు. భగవానుడు గీతలో చెప్పాడు, అనేకత్వంలో ఏకముగా ఉన్నదాన్ని తెలుసుకోవడమే ఉత్తమ జ్ఞానం నాయన అన్నాడు. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విడివిడిగా కనిపిస్తున్న వాటిలో ఏకముగా ఉన్నది ఒకటి ఉంది, అది తెలుసుకునేది నిజమైన జ్ఞానం, అది సాత్విక జ్ఞానం అన్నాడు. భేదాన్ని చూడడం రాజస జ్ఞానం, ఏది చూడలేకపోవడం తామసమే, దాని జ్ఞానం అనరు. ఏది తెలుగు జ్ఞానం ఎలా అవుతుంది? కానీ జ్ఞానం అనుకుంటాడు, అది ఉచిత భ్రాంతి అక్కడ. సరే, మొత్తానికి ఇందులో ఉత్కృష్టమేది సాత్వికమా రాజసమా తామసమా? చెప్పండి. ఇంతమందిలో ఎంతమందేనా వింటున్నారని గ్యారంటీ నాకు రావాలి కదా. కానీ ఉత్కృష్టమేది సాత్విక జ్ఞానం, విడివిడిగా ఉన్న వాటిలో ఏకంగా ఉన్నదాన్ని పట్టుకోవాలన్నాడు ఇక్కడ. ఆ భావం సూత్రం పట్టుకోవాలి. ఏ దేవత మీదైనా ఇష్టం ఏర్పడచ్చు. ఇష్టం ఏర్పడడానికి కూడా పూర్వజన్మ సంస్కారం బట్టి. ఒక ఆయన తన జాతకం చూపించుకుంటే ఒక ప్రసిద్ధ జ్యోతిష శాస్త్రవేత్త చూసి, మీ ఇష్టదేమో విష్ణు అండి అన్నాడు. జాతకం బట్టి చెప్పచ్చా అంటే గ్రహస్థానాలు బట్టి వాడికి ఇష్టదేవత కూడా నిర్ణయించవచ్చు, అంత శాస్త్రం ఉంది మనకి ఇక్కడ. అంటే వాడికి జీవలక్షణం బట్టి ఒక్కొక్కరిపై ఇష్టం ఏర్పడుతుంది. ఆ జాతక గ్రహస్థానం బట్టి ఇప్పుడు శివుడి ఇష్టదేవం, ఇప్పుడు రాముడి ఇష్టదేవం, కృష్ణుడి ఇష్టదేవం, ఇలా ఏర్పడతాయి. అంతేకాదు, ఇవన్నీ కూడా ఒకే భగవంతుడు మన కోసం స్వీకరించిన రూపములు. ఇందులో ఇందాక చెప్పిన ఇంద్రాది దేవతలు ఒక వరస అయితే, ఉపాస్య దేవతలు మరొకరున్నారు. ఉపాస్య దేవతలు అంటే ఆ దేవతను మనం ఉపాసన చేసి ఆరాధన చేసి సిద్ధి పొందేది. ఇప్పుడు ఇంద్రాది దేవతలను ఆరాధన చేస్తాం, ఉపాసన కాదు, ఆరాధన. అక్కడ ఉపాసన అనగానే ఆ దేవతకు ఒక మంత్రం ఉంటుంది, ఒక తంత్రం ఉంటుంది, విగ్రహం ఉంటుంది, యంత్రం ఉంటుంది, దాన్ని అనుష్ఠానం చేయడం ఉంటుంది, ఉపాసన అంటారు. ఈ ఉపాసన
చేసే దేవతల్ని మొత్తం 6 విభాగాలు చేసింది వేదం ప్రకారంగా. కొత్త కొత్త దేవుళ్ళ గురించి చెప్పట్లేదు. వేదం చెప్పిన 6 విభాగాలు ఉన్నాయి. ఆ 6 విభాగాలు ముందు అర్థం చేసుకోవాలి. పరబ్రహ్మం ఒకడే. ఆయనే శివుడు అంటే శైవమైంది, విష్ణువు అంటే వైష్ణవమైంది, శక్తి అంటే శాక్తేయమైంది. అలాగే సూర్య భగవానుడే పరబ్రహ్మను ఉపాసించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సౌరమతస్థులు అంటారు. ఇంకోటి గణపతి అని ఒకటి ఉంది, గణపతిని పరమాత్మకు ఉపాసిస్తే గాణపత్యులు అంటారు. ఇక ఆ తర్వాత ఇప్పటికీ 5 అయిపోయాయి కదా అండి. పంచ అంటే శివ, విష్ణు, శక్తి, సూర్య, గణేశ. 6వది ఒకటి ఉంది స్కాందం అని. హిందూ మతం మొత్తం మీరు డివైడ్ చేస్తే 6, ఇంత మించలేదు. కొంతమంది అంటుంటారు 33 కోట్ల హిందూ మతంలో ఉన్నారని. 33 పేర్లు చెప్పండి, సంతోషిస్తాను. ఏది విన్నాం కదా అనేయడమే. 33 కోట్లు అంటే చాలామంది దేవతలు ఉన్నారు, కానీ ఉపాస్య దేవతలుగా మనం ప్రధానంగా విభాగం చేసేది 6. ఈ 6 నిజానికి ఒకే పరబ్రహ్మ స్వీకరించిన 6 రూపాలు. ఇది తెలుసుకోవాలి. ఒకే పరమాత్మ స్వీకరించిన 6 రూపాలు. దాన్ని మనం ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ విజ్ఞులైనటువంటి శ్రోతలు చాలామంది ఉన్నారు కనుక నేను చెప్తూ ఉన్నాను, ఈ పరచకోడలు వాళ్ళు చూసుకుంటారు, మీ దృష్టి మాత్రం ఇక్కడే పరచండి. పక్కకు చెదిరేరా జ్ఞానం మిస్ అవుతుంది, అది ఉద్దేశం. ఈ 6ంటికి ఒక్కొక్కటి అర్థం చెప్దాం. మీరు గణపతి అనగానే మీకు వెంటనే తొండంతో కూర్చున్న స్వామి గుర్తొస్తాడు, కానీ ఆ పేరుకి అర్థం అది కాదుగా. తొండమున్న దేవుడిని అర్థమా గణపతి అంటే. విష్ణు అనగానే 4 చేతులు, శంఖచక్ర పద్మాలు, మనకు బొమ్మ కట్టేస్తుంది మనసులో. కానీ విష్ణు శబ్దానికి ఎక్కడ చతుర్భుజుడు లేడు కదా, పేరు లేదు కదా. శివ అంటే త్రిశూలము, పాములు ఉన్నాయా? లేదే. అంటే పదానికి అర్థం చూద్దాం ఇప్పుడు. సిద్ధమే కదా మీరందరూ? గణపతి, విష్ణు, ఈ పదాలకు అర్థం చూస్తే ఇవన్నీ ఒకే పరమాత్మని చెప్తున్నాయని మీరే చెప్పవచ్చు. కొంచెం ఏకాగ్రత. అందుకని మాకు అర్థం కాలేదనేంత కష్టమేం లేదు ఇందులో. కొంచెం ఏకాగ్రత పెట్టండి. విష్ణు అంటే సర్వవ్యాపక, వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు అని చెప్పారు. సర్వవ్యాపకుడు ఎవడున్నాడో వాడిని విష్ణు అన్నాడు. వ్యాపకత్వం ఎలాగా? అన్నిట్లో ప్రవేశించి, ప్రవేశించి. విషధాతు, దాని అర్థం ఏంటి? లోపలికి వెళ్ళి అని అర్థం. మనం అంటూ ఉంటాం ప్రవేశించి, వేశించి. అందులో ప్ర అనే ఉపసర్గలు. విష అంటే వెళ్ళుట, అలా వెళ్ళి వ్యాపించిపోయాడు మొత్తం కూడా. కానీ ఎవరైతే సర్వవ్యాపకుడు ఉన్నాడో, సర్వం అంటే ఇక్కడున్నాడో అని అడగకూడదు. ఆయన లేని చోటు లేదు, అంతటా ఉన్నాడు. ఇవేవీ లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అంటే సృష్టి ఏర్పడక ముందు ఉన్నాడు, సృష్టి ఏర్పడిన తర్వాత ఉన్నాడు, సృష్టి లయమైన ఉంటాడు. కనుక సర్వత్రా ఉన్నవాడెవడో అతడు విష్ణువు. కానీ విష్ణు శబ్దానికి ఇప్పుడు ఏమని తెలిసింది వెంటనే? అంతటా వ్యాపించిన. మీరు ఆమ్ని ప్రజెంట్ అంటారు ఇక్కడ. విష్ణు అనగానే ఇంత గొప్ప భావం. ఇప్పుడు చెప్పండి, ఇది మతపరమైన నామమా? స్పష్టంగా జ్ఞానం చూపిస్తున్నాడు ఇందులో. అయితే ఆ విష్ణువు ఎలాంటి వాడు? ఈ సృష్టిలో ఆయన వ్యాపించిన సృష్టిలో మనము మంచి చెడు అన్ని చూస్తున్నాం. కానీ మంచి చెడు సృష్టి యొక్క వికారాలే తప్ప అందులో వ్యాపించినటువంటి చైతన్యానికి 2 లేవు. ఏ వికారం లేదు. శుద్ధమైన వాడు. ఇవి చూస్తూనే మారిపోతూ ఉంటాయి, ఆయన మారడు. కానీ చూస్తున్న జగత్తు పరిణామశీలం. పరిణామశీలం అంటే మారిపోతూ ఉంటుంది. వ్యాపించిన వాడికి మార్పు లేదు. ఆయన ఎల్లవేళలు ఒకేలా ఉంటాడు. కానీ ఒకేలా ఉన్నవాడు మార్పు లేనివాడు. ఎందుకంటే పరిపూర్ణం మారదు. పూర్ణత్వం లేనిదే తగ్గడమో పెరగడమో చెప్తుంది. పరిపూర్ణమై అంతటా వ్యాపించాడు కనుక తాను అంతటా వ్యాపించున్నాడు. తాను దేని యందు వ్యాపించాడో జగత్తులో మార్పులు వస్తున్నాయి. ఆ వికారాలు ఆయనకి లేవు. ఆ వికారాలు లేనివాడిని శుద్ధమైన వాడు అంటారు. శుద్ధమైన వాడు కాదు, ఆయనకి అమంగళాలు కూడా లేవు. పరిపూర్ణుడు, శుద్ధమైన వాడు, మంగళస్వరూపుడు, క్షేమస్వరూపుడు. ఇన్నిటికి కలిపి ఒక్క మాటలో చెప్పండి. మాకు ఇన్ని ఒక మాటలో రావాలి. శుద్ధమైన వాడు, శాంతమైన వాడు, పరిపూర్ణుడు, మంగళస్వరూపుడు, అన్నిటికీ ఒకటే మాట శివ. ఇది శివ శబ్దం. ఇప్పుడు శివ అనే మాటకు అర్థం చేస్తే వెంటనే జటాజోటధారి ఇవన్నీ గుర్తు తెచ్చేసుకోకూడదు. శివశబ్దానికి అర్థం. ఇప్పుడు నువ్వు పరమాత్మని అర్థం చేసుకుంటే ఆయనే విష్ణువుని ఒప్పుకున్నారు కదా. ఆయన శుభుడు, శుభస్వరూపుడు ఒప్పుకున్నాం కదా. శివ అంటే అంతటా వ్యాపించిన వాడెవడో వాడు శుభస్వరూపుడు. ఎవడు శుభస్వరూపుడో వాడే అంతటా వ్యాపించాడు. నేను ఒక మాట అటు ఇటు తిప్పగానే అయ్యమయం వచ్చింది కానీ స్పష్టంగా చెప్పాను అనుకుంటున్నాను. స్పష్టత ఉందా? ఎవడు శుభమై శుద్ధమై ఉన్నాడో ఆయనే అంతటా వ్యాపించాడు. ఎవడు అంతటా వ్యాపించున్నాడో అతడు శుద్ధమై శుభమై ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు తిప్పామే, అదే తిప్పండి. ఎవడు ఎంతటా వ్యాపించి ఉన్నాడో వాడు శుద్ధమైన వాడు. అది విష్ణు రూపాయ నమశివాయ. ఎవడు శుభమైన వాడు వాడు వ్యాపించాడు. అది శివాయ విష్ణు రూపాయ. ఇది దీని యొక్క భావం అండి. స్పష్టంగా తెలిసిపోయింది కదా. వేదము ఈ అర్థంతో చెప్పిందే తప్ప శివుడు కేశవుడు మధ్య భేదం చూడకండి అని వేదం చెప్పలేదు.
ఎందుకంటే అజ్ఞాని అభిప్రాయం గురించి వేదం ఎందుకు సమాధానం చెప్తుంది, ఇది తెలుసుకోవాలి. వేదం చెప్పే సత్యం అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ శివుడి విషయంలో కేసుడు విషయంలో వేదం చూపించకండి అయ్యా, వేదం చెప్పదు, మాలని వాడిని చెప్తాం. ఎందుకంటే వేదం చెప్పింది శాశ్వత సత్యాన్ని చెప్తుంది. కానీ వేదంలో వాక్యం ఇప్పుడు మనం చెప్తుంది శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే. ఈ వేదం ఉద్దేశం ఏంటంటే ఏది సమస్త జగత్తు నువ్వు చూస్తున్నావో దీనిలో వ్యాపించిపోయి ఉన్నవాడు శుద్ధమైన బ్రహ్మము. ఎందుకంటే శివశబ్దానికి వేదం ప్రకారం నిస్త్రయగుణ్యే శివ అని ఒక మాట చెప్పారు. ఇది వేదాంతపరంగా, ఎందుకంటే వేదాంతంలో వాక్యం అన్నాం కదా, ఇక్కడ వేదాంతమే. నిస్త్రయగుణ్యే శివ అన్నారు. ఏది త్రిగుణ అతీత తత్వమో దాన్ని శివమనాలి అన్నారు. ఇక్కడ త్రిగుణాలు 3 ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు తెలిసినవే. జగత్తంతా ఉంటుంది, విశ్వమంతా త్రిగుణాత్మకమే. త్రిగుణాత్మకమైన జగత్తు ఏదైతుందో వ్యాపించిన త్రిగుణాత్మక శక్తిగా మాయా అని పేరు. అందరూ మాయాబద్ధులమే. సత్వరజస్తమో గుణాలు అందరిలో ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ఉద్బుద్ధం అవుతూ ఉంటుంది తప్ప అందరిలో ఉండేవి. ఇక్కడ త్రిగుణాలను నిర్వహిస్తూ భగవంతుడు ఉంటాడు, త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. త్రిగుణాలకు అతీతమైన వాడు శుద్ధమైన వాడిని శివ అనాలి. కానీ ఎవడు త్రిగుణ అతీతుడో వాడే త్రిగుణాత్మకమైన జగత్తులో వ్యాపించాడు. కానీ సత్వరజస్తమో గుణాత్మకమైన జగత్తు నడుస్తోంది అంటే ఏ శక్తి ఉండడం వల్ల నడుస్తోంది? అనేక రకాల విద్యుత్ పరికరాలు పెట్టుకున్న విద్యుత్ శక్తి ప్రవేశిస్తేనే పరికరాలు పనిచేస్తున్నాయి. అలాగే త్రిగుణాత్మకమైన జగత్తు, మొత్తం జగత్తుని 3గానే చెప్పాలి. సత్వ రజస్తమో గుణాలు ఈ విడివిడిగా ఉండవు, కలిసిపోయి ఉంటాయి ప్రతి వాటిలో. జగత్తంతా త్రిగుణాత్మకమే. ఈ త్రిగుణాత్మకమైన శక్తికి పేరు మాయ. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ అన్నాడు గీతలోనే. అది మహామాయ, అది త్రిగుణాత్మక శక్తి. ఆ త్రిగుణాత్మక శక్తిమంతం ఎప్పుడవుతుంది? పరమాత్మ వల్ల, ఆయన వల్ల. ఆయన త్రిగుణాత్మక జగత్తుని దానిలో ప్రవేశించి నడుపుతాడు, కానీ ఆయన దానికి అతీతంగా ఉంటాడు. అది గొప్ప విషయం. అంటే ఎవడు అతీతంగా ఉన్నాడో వాడే నువ్వు చూస్తున్న త్రిగుణాత్మక జగత్తులో వ్యాపించున్నాడని తెలుసుకో. అతీతమే కానీ ఆయన ఇక్కడ లేకపోలేదు. ఎవడు బియాండ్ ద యూనివర్స్ అతను బిలాంగ్స్ టు ది యూనివర్స్ కూడా. ఆయన దీనిలో వ్యాపించిపోయినాడు, విశ్వంలో ప్రత్యణువు. ఇంత వ్యాపించిపోయినా వీడికి అంటట్లేదు, అది గొప్ప విషయం అన్నాడు. ఇక్కడ ఇంత త్రిగుణాత్మక జగత్తంతా తానే ఉన్నా దీనికి అంటకుండా ఉన్నాడు. అందుకే అంటకుండా ఉన్నవాడిని నువ్వు తెలుసుకోవాలంటే ఈ త్రిగుణాలను పరిశీలిస్తూ సత్వగుణంలోకి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయి. ఇది వేదాంతం చెప్తూ ఆ ఉద్దేశంతో చెప్పింది. కనుక ఏది నువ్వు చూస్తున్నావో జగత్తంతా వ్యాపించిపోయిన వాడు అతీతమైన శుద్ధమైన బ్రహ్మమే సుమా అని మనకు వేదాంతం చెప్పదలుచుకుంది. అంటే ఆ పరమాత్మకి ఈ జగత్తుకి భేదం చూడకు. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యమంతా పరమాత్మయే. కానీ పరమాత్మ దీనికి ఆంతర్యముగా ఉన్నటువంటి వాడు, అది గ్రహించు. ఈ రెండిటికి భేదం చూడనంత వరకే నీ ఆయుష్ నీ శుభము ఉంటాయి సుమా అని వేదం చెప్తుంది. యథాంతర నపశ్యామి తథా మే స్వస్తి రాయుషి. ఎంతవరకు భేదం చూడకుండా ఉంటానో అంతవరకు నాకు స్వస్తి ఆయుషి, నా ఆయుష్ నందు స్వస్తి ఉండుగాక. ఇది అర్థం. అంటే సంధ్యావందనం చేసే వాళ్ళకి వాళ్ళ అర్థం ఉంటుంది వాక్యం. కనుక నాకు ఆయువు క్షేమం సిద్ధించాలి అంటే శివ విష్ణు మధ్యనే భేదం చూడకూడదు. ముందే వేదాంతం ఉదయం చెప్పేశాం. శివ విష్ణు అంటే ఇద్దరు దేవతల మధ్య భేదం చూడకూడదు కాదయ్యా. ఏది వ్యాపించిపోయినదో అది బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఇది వ్యాపించింది అనే భావం తెలుసుకో. అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్ అనే మాట తెలుస్తున్నది అని వేదాంతం చెప్పదలుచుకుంది. సరే, ఇప్పుడు శివ విష్ణు ఎలాగున్నా 2 పేర్లు రాగానే మరి 2 దేవతలు స్ఫురిస్తారు, ఏం చేస్తాం? అలాగే ఇంకా శివ విష్ణువుతో ఆపేశారు, మిగిలిన కూడా కొంచెం తెలుసుకుందాం. గణపతి. గణపతి అంటే అర్థం ఏమిటయ్యా అంటే గణము అంటే సమూహం, సమూహం అంటే జగత్తంతా సమూహమే. అవునా లేదా? ఎన్నో కలిస్తేనే ప్రపంచం, ఒకటి కాదు కదా. ఇన్ని అయిన జగత్తులో వ్యాపించిన వేరు భగవంతుడు మాత్రం ఒక్కడే. ఎక్కడున్నాడు వాడు? గణాలకు దూరంగా లేడు, గణాల్లో గుణాల్లో వ్యాపించిపోయాడు. గణాలన్నీ గుణాలతో ఉన్నవే. కానీ గుణమయమైన గణములలో నిర్వికారంగా ఎవడు వ్యాపించి ఉన్నాడు వాడు ఒక్కడే కదా. కానీ అనేకమైన జగత్తులో వ్యాపించిన ఏకమెవడు? గణ అంటే అనేకం, పతి అంటే ఏకం. కనుక అనేకమైన జగత్తులో ఏకమై వ్యాపించిన పోయిన వాడెవడు? వాడు గణపతి. చూసారా, నామానికి అర్థం తెలుసుకుంటుంటే ఏ హైట్స్కి వెళ్ళిపోతున్నాం మనం. అందుకే నామరూపాలు ఆగిపోతే మతం, అర్థం తెలుసుకుంటే తత్వం. అటు వెళ్ళాలి. కానీ మనం ఆగిపోతున్నాం మన కోరికలు తీర్చుకోవడానికి. గురువారం అయితే ఫలానా గుడి, శనివారం అయితే ఫలానా గుడి, శుక్రవారం అయితే ఫలానా గుడి, పిల్లాడు పుడితే పేరు పెట్టడానికి ఫలానా పురోహితుడు. ఇదే సనాతన ధర్మం అంటుకుంటున్నామే కానీ మన అధ్యయనం చేయడం కానీ ఆలోచించడం కానీ ఆ ధర్మంతో బ్రతకడం కానీ చేయట్లేదండి. ఇది బాధకరమైన అంశం. ఇక్కడ మన సనాతన ధర్మం చెందిన వాళ్ళు అనుకుంటున్నామే కానీ ఏదో రిచువల్స్ వచ్చినప్పుడు గుర్తుకొచ్చేది కదా సనాతన ధర్మం. ఆలోచించు, లేకపోతే అవతల వాడు
అవహేళన పరుస్తూ కించపరుస్తూ కూవర్సలు చేస్తున్న సమాధానం చెప్పలేని స్థితిలో నేటి తరాన్ని ఉంచిన పెద్దవాళ్ళని ఏమనాలో చెప్పరండి. ఇక్కడ ఈ పరిస్థితులు మనం ఉన్నాం. మనకు తెలుసా విష్ణు శబ్దానికి అర్థం? ఎంతమందికి తెలుసు అండి హిందువులకి? గణపతి శబ్దానికి అర్థం ఏమిటి? కానీ అర్థం తెలుసుకుంటే ఇప్పుడు మీరు శివ అంటే ఎవరో, విష్ణు అంటే ఎవడో, వాడే గణముల యందు పతిగా వ్యాపించాడు. కానీ గణములు అనేకం, ఈశ్వరుడు ఏకం కనుక గణముల యందు ఉన్నాడు. మయి సర్వం విధం ప్రోతం సూత్రే మణి గణ ఇవ. ఇదేదో భగవద్గీత ఉపన్యాసంలో అక్కడ గణ అని చెప్పాడే లేదా? సమూహమునందు ఏకముగా వ్యాపించిపోయిన వాడు కనుక ప్రపంచం గణం, ఈశ్వరుడు పతి, కలిపితే ఏమైంది? గణపతి. ఎంత బాగుందండి. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఉన్నవాడు ప్రతివాడు బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేరేపించకపోతే ఏమీ లేదు. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపించేవాడు ఆయన. కనుక ఇప్పుడు మనకు తెలిసిపోయింది, ఏ తప్పు చేసినా ఆయన మీద తోసివచ్చు. అంటే మంచి చేసినా చెడు చేసినా ఆయనే ప్రేరేపిస్తున్నాడు కదండి. అంటే రమణుల వారు ఒక మాట చెప్తారు. మొట్టమొదట ఆయన వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగినప్పుడు ఒక మాట చెప్తాడు. ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అయ్యా భగవంతుడు అంటే? నీతో మాట్లాడిస్తున్నాడు అయ్యా అని చెప్పచ్చు అనుకోండి. కానీ ఒకటే మాట చెప్పారు. ఏమనంటే జీవులను వారు కర్మల కొద్దీ నడిపిస్తున్నాడు అన్నారు. ఇందులో జీవులను నడిపిస్తున్నాడని చెప్పచ్చు, కానీ మధ్యలో వాక్యం చాలా అండర్లైన్ చేయాల్సింది. వారి వారి కర్మల కొద్దీ ప్రేరేపిస్తున్నాడు. అంటే వాడు చేసుకున్న కర్మలు బట్టి ప్రేరేపణ చేస్తున్నాడు ఆయన, అంతే. అంతేగాని ఆయన ఇచ్చ కొద్దీ కాదు, వీడి కర్మల కొద్దీ. కనుక మనం కొంతవరకు స్వతంత్రం, కొంతవరకు పరతంత్రుడు. ఎప్పుడో ఏదో చేసేసాం స్వతంత్రంగా, ఇప్పుడు పరతంత్రంగా అనుభవిస్తున్నాం, అంతే కదా. కానీ ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత, కానీ వారిని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించడానికి సంస్కృతంలో షూన్ ప్రేరణే అని ఒక ధాతు ఉంది. ప్రేరేపించువాడు అని, ప్రేరేపించేవాడు షూన్ ప్రేరణ ధాతువు వచ్చేది సూర్య. సూర్య అంటే ప్రేరేపించువాడు. చూసారా? సన్ అంటే ఏమిటంటే సూర్య, సూర్య అంటే ఉంటే సన్. ఇది అర్థం చెప్పడం. ఒక భాషకు మరొక భాష ఇవ్వడమే కానీ దీని అర్థం చెప్పడం అన్నారు. అర్థం చెప్పడం అంటే దానికి ఎందుకు ఆ పదం పుట్టింది, సన్ అనే పదం ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ మా సూర్యుడికి ఎందుకు వచ్చేదో చెప్పగలను. వ్యుత్పత్తి ఉంది అక్కడ. సూర్యుడికి పెట్టిన పేర్లు ఇతర భాషల్లో లేవని కూడా ధైర్యంగా చెప్పచ్చు. ఎన్ని పేర్లు అండి? ఒక మామూలు హిందువుని అడిగినా సూర్యుడికి 10 పేర్లు చెప్పగలడు. ఒక్కొక్క పేరు సూర్యుడి యొక్క ఒక్కొక్క తత్వాన్ని చెప్తుంది. అది గొప్ప విషయం. సరే, మొత్తానికి సూర్య ప్రేరేపించేవాడు. ఎవడు ప్రేరేపిస్తున్నాడు? ప్రతివారు హృదయంలోని పరమాత్మ ప్రేరేపిస్తున్నట్టే ఎవడు? సూర్యుడు. ఆ పరమాత్మ ఇంతవరకు ఎవడిని శివుడు అన్నామో, ఎవడు విష్ణువు అన్నామో, ఎవడు గణపతి అన్నామో వాడు సూర్యుడు అయ్యాడు. మరి ఎంత నడుపుతున్నాడంటే ఏముంటే నడుపుతున్నాడండి? శక్తి ఉంటే నడుపుతున్నాడండి. లేకపోతే అలాగా? ముందు ఆయన దగ్గర ఉన్న అసలు శక్తి చిచ్చక్తి. ఆ చిచ్చక్తి అనేది చిత్ అంటే చైతన్యం, అది ఆయన సహజం, స్వాభావికం. అంటే పరాస్య శక్తి వివిధైవ సృజతే స్వాభావికి జ్ఞానబల క్రియాత అని ఉపనిషత్తు చెప్తుంది. అస్య శక్తి పరా, సర్వోత్కృష్టమైన శక్తి. అదే జ్ఞాన బల క్రియాది రూపాల్లో జగత్తులో మనం చూస్తున్నాం. లేకపోతే మన బలమా నడుపుతున్నది మనల్ని? చెయ్యెత్తేమన్నా ఆయన బలమే, కంటితో చూసేమన్నా ఆయన బలమే. ఈ స్పృహ రోజు కలిగి ఉండడం కోసం దేవతను ఆరాధన చేయాలండి. వాళ్ళ వల్లే నడుస్తున్నాం ప్రతిదీ కూడా. తద్విష్ణోర్ బలబాహు అన్నాం. మొత్తానికి శక్తి వచ్చింది. ఏ శక్తితో నడుపుతున్నాడో ఆ శక్తిని మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం. అది శాక్తేయం అయింది. ఇప్పుడు ఏం తప్పండి అక్కడ? ఇలా మనం ఎప్పటికీ 5ంటికి చెప్పాం కదా, చాలు. సుబ్రహ్మణ్య సంగతి తర్వాత చూద్దాం. ఆయన గురించి చూడడానికి వచ్చే 3 రోజులు పని ఉంది రేపటి నుంచి ఆయనతో. సరే, మొత్తానికి ఇప్పుడు మీకు కూడా శివ విష్ణు ఏ పదానికి అర్థం తీసినా ఒక్క దగ్గరికే వెళ్ళి ఆగుతుంది. ఇది పరిశీలించండి, ఒక చోటే. ఇప్పుడు ఈ మాత్రం తెలుసుకుంటే మనకు తెలిసిపోయింది, శివ విష్ణువు 2 కాదు. ఎవడు శివమో వాడే వ్యాపించాడు కనుక విష్ణువు, ఎవడు విష్ణువో ఆయన శుద్ధమైన వాడు కనుక శివుడు. ఆయన గణములకు శాసకుడున్నాడు కనుక గణపతి, ఆయన ప్రేరేపిస్తాడు కనుక సూర్యుడు, ఆయన శక్తి స్వరూపుడు కనుక శక్తి. అయిపోయింది. ఈ ఒక్క రహస్యం పట్టుకోగలిగితే ఏ భావము విభేదము లేదండి. ఇక నామరూపాలు అంటారా, ఉపాసకుల కోసం కల్పించబడ్డాయి. కల్పించబడ్డాయంటే మనం తయారు చేయలేదు. కొందరు కల్పించారండి. ఎవరు కల్పించారు? మన తాతగారు ముత్తాతగారు కల్పించలేదు. భగవద్ రూపం ఎలా వచ్చాయి కూడా చెప్పాలి కదా. నామరూపాలు మన ఊహలు కావు, నాట్ అవర్ ఇమాజినేషన్స్. అవి ఎలా వచ్చాయంటే దే ఆర్ మేనిఫెస్టేషన్స్. అవి పరమాత్మ తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. అది ఎవరు చూశారు? ఆ చూసిన వారిని ఋషులు అంటారు. ఋషి దర్శనాత్. వాళ్ళు చూసి వర్ణించారు, అది చదివి మనం ధ్యానిస్తాం. అది తెలుసుకోండి. అది ఋషికి దర్శనం, మనకి ధ్యానం. ఋషులు దర్శనం చేశారు, ఇలా ఆరాధించండి అయ్యా ఈ రూపాన్ని. సౌలభ్యం కోసం ఆయన రూపాలు వివిధ విధాలుగా ఉన్నాయి. అది పట్టుకుని సౌలభ్యం కోసం ఇచ్చే వాటిని తీసుకుని మళ్ళీ అయోమయాలు పాలైతే ఇంకా దాని దౌర్భాగ్యం అంటారు తప్ప ఒకటి కాదు. అయితే వైష్ణవం అనగానే ఎవరిని ఆరాధిస్తాం? మళ్ళీ వైష్ణవంలో చతుర్భుజాలున్న శంఖచక్ర గదాధరి అని నారాయణ, ద్విభుజుడైన కృష్ణున,
కోదండధారి అయిన రామునా, లేకపోతే హయగ్రీవ స్వామినా అంటే ఇవన్నీ వైష్ణవమేనండి అంటాం. మంచిదే. ఇందులో ఒకడికొక దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. ఒక ఆయన అన్నాడు, రాముడు కనబడ్డట్టు ఆయనకి. రామ చాలా సంతోషం, కానీ ఒక పని చేయి, ధనస్సు బాణాలు పక్కన పెట్టి మురళి పట్టుకు అప్పుడు నీకు దండం పెడతాను అన్నాడు. అంటే ఆయనకు ఒక మాట తెలుసు, ఏంటని, ఇద్దరు ఒకటే అని తెలుసు, కానీ ఇష్టం మాత్రం ఎవరి మీద ఉంది? కృష్ణునిపై ఉంది. కానీ రాముడైనా కృష్ణ స్వరూపం లోపల ఉంది, కానీ రాముడిపై ప్రీతి కంటే కృష్ణ ప్రీతి ఎక్కువ ఉంది. ఇద్దరు రామకృష్ణని ఇద్దరిని ఆరాధించడం ఎలాగో శివ విష్ణువుని కూడా అలాగే చూడడం నేర్చుకోగలగాలి ఇక్కడ. అందుకే ఎప్పుడైనా మన సనాతన ధర్మంలో గ్లాని ఏర్పడినప్పుడు రకరకాలుగా ఏర్పడతాయి. ఒకటి, మనం నిర్లక్ష్యం చేయడం. అది ప్రస్తుతం ఈ దశ ఎక్కువ కనబడుతుంది మనకి. తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. చెప్తారు రండయ్యా అంటే రిటైర్ అయ్యేది చూసుకుందాం అనే వాళ్ళు ఎక్కువ, లేదా 4 డక్కా ముక్కలు తిన్నాక అప్పుడు మఠం వేసుకుందాం అనుకునే వాళ్ళు ఎక్కువ. కానీ మన మిగిలిన మతాల్లో చూస్తుంటే వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళు మత పాఠశాలలు కూడా పెట్టి ఎంత బ్రెయిన్ వాష్ చేస్తారంటే, వాడి దగ్గర నువ్వు లాజిక్ చెప్దామన్న వాడు వినడు, ఇంకా క్లోజ్ చేసిస్తాడు. నువ్వు చెప్పే తర్కం నాకు అనవసరం, నా మత గ్రంథం చెప్తాడు. ఆ పట్టుదల హిందువుల్లో ఎందుకు కొరవడిందో అర్థం కాదండి. క్వశ్చనింగ్, రీజనింగ్ చాలా మంచిదే. అయితే క్వశ్చన్ వేసి రీజనింగ్ ప్రయత్నిస్తే సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క మతం హిందూ మతం తెలుసుకోండి. ఆ సత్తా ఉంది సనాతన ధర్మానికి. లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన విజ్ఞానం కలిగిన సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం గర్విస్తాం. అందుకని ఇది అంతే, అలా ఫిక్స్ అయిపో, లేకపోతే నరకమునకు పోయేదువు, పాపివి అవుదువు, స్వర్గము కోల్పోవుదువు అని చెప్పించాం మనం ఇక్కడ. అది తెలుసుకోవాలి. నువ్వు యుక్తిని అప్లై చేయి, నీకే తెలుస్తుంది. అంత గొప్ప యుక్తికి స్థానం ఇచ్చిన ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం మాత్రమే. అంటే శాస్త్రానికి యుక్తికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు మన ఆచార్యులు. వాళ్ళు సమాధానాలు చెప్పారు, మనం తెలుసుకోలేదు. ఇప్పటికి వెళ్ళి ఈ సెగ్మెంట్లోనే మీరు శివాయ విష్ణు రూపాయ అనే మాటకి కలిపి ఒకే పరమాత్మ గురించి తెలిసిపోయింది. ఇక ఉపాసనా భేదంలో విష్ణు ఉపాసన, శివ ఉపాసన 2 పద్ధతులు ఉన్నాయి. మంత్రాలు మారుతాయి, మరి శబ్దం మారింది కదా, శివ విష్ణుని శబ్దం మారింది, తత్వం ఒకటైనా శబ్దాలు మారి. అటువంటిప్పుడు రూపాలు కూడా మార్పు కనబడతాయి. ఇంతవరకు నామాలన్నీ ఒకే పరమాత్మని ఎలా తెలుసుకున్నామో, రూపాలన్నీ ఒకే పరమాత్మని తెలుసుకుంటే ఏ చిక్కు లేదు. అందుకే నువ్వు విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే ఎన్ని మార్లు శివనామం వస్తుందో మీరు పరిశీలించారా? చదివేయడమే కానీ ఎప్పుడైనా ఆలోచిస్తావేంటండి, మరీ అడుగుతారు అంటారు కొత్తవాళ్ళు. సర్వశర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త చదువుతున్నాం కదా. అక్కడ స్పష్టంగా శర్వ శివనామమే, సర్వ అందరికీ వర్తిస్తుంది, శివ అంతే కదా. ఒకసారి చెప్తే దాటేస్తామేమో, పట్టించుకోమని మళ్ళీ చివరికి మళ్ళీ క్షేమకృత్ శివ అంటాడు. రుద్రో బహుశిరో బభ్రు మహేశ్వర, ఈ నామాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఎవరికి? ఒక ఆయన అన్నాడు, మేము విష్ణు భక్తులని శివనామం పలకం. నేను స్వయంగా చూశానండి. ఇదే అమెరికాలో ఒక విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటే, నమస్కరిస్తుంటే అక్కడ ఒక ఆయన కూర్చొని విష్ణు శాస్త్రం చదువుతున్నాడు. చివరికి వచ్చి ఈశ్వర ఉవాచ వచ్చినప్పుడు లెంపలేసుకున్నాడు. ఏమిట్రా బాబు అంటే శివనామం పలికేసట. మరి అంతకుముందు చదివిన విష్ణు శాస్త్రంలో ఎన్ని శివనామాలు ఉన్నాయి వాడు స్పృహం అసలు వాడికి అక్కడ. ఇలాంటి అవివేకులు తయారైపోయి వాళ్ళకు సిద్ధాంతం పెట్టుకుని వాళ్ళకు ఒక ఆచార్యులు తయారయ్యి భేదాన్ని వ్యాపిస్తూ ఉంటే ప్రశ్నించలేకపోతే ఎలా మనుగుతుంది ధర్మం, ఎలా నిలబడుతుందండి? బాధాకరం కాదు. శివ అంటే అక్కడ అర్థం మంగళస్వరూపుడు అని చెప్పామండి, శివుడని కాదు అర్థం అని ఉందా అక్కడ. మొత్తం ఒక ఆయన విష్ణు శాస్త్రం నామావళి పూజ చేస్తున్నాడు. విశ్వస్మయ నమ, విష్ణవే నమ, వషట్కారాయ నమ, భూతభవ్య భవప్రభవే నమ, ఒక్క నామానికి నామావళి చేస్తుంటే శివనామతుడు శివాయ నమ అనకు తప్పలేదు. అంటే పంచాక్షరం అన్నాడు ఆయన కూడా, వస్తుందండి. అలాగే శివపురాణంలో శివుడి పేర్లు 8 ప్రధానంగా చెప్పారు. శివాయ నమ, మహేశ్వరాయ నమ, రుద్రాయ నమ, విష్ణవే నమ అన్నాడు అక్కడ. అరే పోని ఇవన్నీ కాదు, వేదంలోకి వెళదాం. రుద్రం అభిషేకం చేస్తుంటారని మా రుద్ర బృందం అనేది పరిచయం చేశారు. ఆ రుద్ర బృందంలో మొత్తం రుద్రమైన తర్వాత మృత్యుహర మంత్రములు కూడా చెప్తారు. అందులోంచి చిట్ట చివరికి అంటాడు, ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి, నమో భగవతే రుద్రాయ విష్ణవే. పోనీ రెండిటికి స్పేస్ ఎక్కువ ఇస్తే అక్కడ మర్చిపోయాం అనుకోడాను, పక్కనే నమో భగవతే రుద్రాయ విష్ణవే. రుద్రునికి విష్ణువుకి నమస్కారం అంటే కలిపి ఒకటికే, రుద్రుడైన విష్ణువైన భగవానుడికి నమస్కారం, అది దాని అర్థం. రుద్రుడికో నమస్కారం, విష్ణువుకో నమస్కారం అని లేదు. రుద్రుడైన భగవానుడైన ఒక ఆయనకు నమస్కారం, భగవంతుడు ఆయన ఒకడే. అంటే రుద్ర విష్ణు ఒక్కడే అని చెప్తున్నారు. ఇది విష్ణు అంటే ఇందాక ఏం చెప్పాం, వ్యాపించిన వాడు, విషణ ధర్మం. ఎక్కడెక్కడ వ్యాపించాడు?
యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ. వివేశ విశేషముగా ప్రవేశించిన వాడు వివేశ. తస్మై రుద్రాయ నమోస్తు. అగ్నియందు జలమునందు అగ్నౌ అప్సు య ఓషధీషు ఓషధులు యందు. ఇలా ఇది అది అని అంత చెప్తానయ్యా. కలడంబోదు కలండు గాలి కలడు ఆకాశం బొనన్ కుంభిని కలడగ్ని దిశలను పవళ్ళు నిశలను కజ్జోత చంద్రాత్మలను కలడు ఈశుండు కలండు. ఇంత వల్ల వేసిన ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహం వలన చెప్పాడు ఇక్కడ. అలాగే ఇక్కడ అగ్నిలో ఉన్నాడు, జలములో ఉన్నాడు, ఉన్న రుద్రుడికి నమస్కారం అంటున్నాడు. ప్రవేశించే రుద్రుడికి నమస్కారం అన్నాడు ఇక్కడ. అని ఒక్కటేమిటి? విశ్వాభువన వివేశ. సమస్తమునందు ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆ రుద్రుడికి నమస్కారం. వ్యాపించి ఉన్నాడు అంటే విష్ణువేగా కనుక నమో రుద్రాయ విష్ణవే అని వేదమే చెప్పింది, స్పష్టంగా వేదం చెప్పింది. కానీ వేదం దృష్టిలో విష్ణువుకి కొన్ని మంత్రాలు, శివుడికి కొన్ని మంత్రాలు లేవండి. ఒకే పరమాత్మకు సంబంధించిన మంత్రములండి. ఆ పరమాత్మ వివిధ రూపాలు ధరిస్తే మనం వివిధ రూపాలకి ఈ మంత్రాలు వాడుతున్నాం. కొందరు అంటూ ఉంటారు రుద్ర నమక చమకాలన్నీ శివుడివి, పురుషోక్తం విష్ణువుది. అరే మా రుద్రాభిషేకం చేసేవాడు పురుషోక్తంతో కూడా చేస్తారు కదా. కనుక పురుష సూక్తం ఒకటిది, రుద్రుడితో మనం పంచేసాం కానీ వాడు పంచుకోలేదు, అంతా ఒకటే పరమేశ్వరుడు, ఆయనే విరాట్ రూపుడు. అందుకని మా పురాణాల్లో కూడా శివపురాణంలో శివ విశ్వరూపం ఉంది, భగవద్గీతలో కృష్ణ విశ్వరూపం ఉంది, అలా పద్మపురాణంలో రామ విశ్వరూపం ఉంది, అమ్మవారి విశ్వరూపం దేవి భాగవతంలో కనబడుతుంది, గణపతి విశ్వరూపం గణేష్ పురాణంలో ఉంది. ఓహో, గణపతిలో ఒక విశ్వం, శివుల్లో ఒక విశ్వం, విష్ణువులో ఒక విశ్వం, ఎన్ని విశ్వాలు ఉన్నాయండి? విశ్వం అంటేనే ఒకటి కదా. అంటే ఆ ఒక్కడైన పరమాత్మే గణపతిగా ఉపాసిస్తే ఆయనే విశ్వరూపుడు, శివుడిగా ఉపాసిస్తే ఆయనే శివరూపుడు. ఒక్క ఎరుక కలిగి ఎవడి ఇష్టదేవతను మనం ఉపాసించుకోవచ్చు. ఇందువల్ల మన ఇష్టదేవత నిష్టకి ఇసుమంత కూడా ప్రమాదం లేదండి, హాయిగా చేసుకోవచ్చు. ఇంత చక్కగా వేదం చెప్పినా, వేదాంతం చెప్పినా ఉపాసనా సౌలభ్యం కోసం వచ్చిన ఆగమములు, ఆగమాన కాన్సెప్ట్ ఉంది. ఈ ఆగమాల నుంచి వచ్చినవే వైష్ణవ మతం, శైవ మతం, ఇవన్నీ ఆగమ మతాలు అంటారు వీటిని. వేదమతం ఒకటి, స్మార్తం ఒకటి, ఆగమ మతం ఒకటి, మూడు ఉంటాయి హిందూ ధర్మంలో. అన్నట్టు కూడా మనకు తెలియదు, బాధే లేదు. మొదట వేదం నిగమం, రెండవది స్మృతి. స్మృతి అంటే ధర్మశాస్త్రాలు. ఈ రెండింటిని బేస్ చేసుకున్నదాన్ని శ్రౌతం స్మార్తం అంటారు. అప్పుడప్పుడు జంజం మార్చుకున్నప్పుడైనా శ్రౌత స్మార్త సకల కర్మ అనుష్ఠాన యోగ్యత చెప్తూ ఉంటాం కదా, అంటే ఇది అర్థం. వేదము స్మార్తం, దీన్ని బేస్ చేసుకుంది మతం, స్మార్తం అంటాం మనం. అలాగే ఆగమాలంటే పాంచరాత్రం, వైఖానసం, వైష్ణవాగమాలు. అలాగే శైవాగమాల్లో కారణాగమం, కామికాగమం ఇత్యాదులు. శాక్తేయాగమాలు చాలా ఉన్నాయి, శ్రీ విద్యాది ఉపాసనా శాస్త్రములు. ఆగమం బేస్డ్గా వచ్చిన ఉపాసనలు ఇది తెలుసుకోవాలి. విష్ణు ఉపాసన అని ఆగమాలు బేస్ చేసుకుని వస్తాయి. అయితే మూడు వేరు కాదు, అది కూడా తెలుసుకోవాల్సింది. ఆగమాలని మనం యాక్సెప్ట్ చేస్తాం. హిందూ మతం మూడింటితో ఉంటుంది, శ్రౌత, స్మార్త, ఆగమ. నిగమాగమాలు అంటాం. నిగమం అంటే వేదం, ఆగమం అంటే ఇప్పుడు చెప్పిన మంత్రశాస్త్రములు, ఇవన్నీ ఉపాసనా సంబంధమైనవన్నీ ఆగమాలండి. దీన్ని బేస్ చేసుకునే ఆలయాలు, విగ్రహాలు, పూజలు ఏర్పడ్డవన్నీ ఆగమం బేస్. అయితే అది నిగమంతో అనుబంధం ఉన్నది. రెండు వేరు వేరు మాత్రం కాదండి, నేను వేరు అర్థం అవడం కోసం చెప్పానే తప్ప వేరు కావు. మూడు ఒకదానికి కూడా అనుబంధం ఉంటుంది. అయితే ఆగమంలోంచి కూడా కొన్ని తీసుకున్నారు ఎవరు? స్మార్త, శ్రౌత కర్మలో ఉన్న వాళ్ళు. వీటికి విరుద్ధం కానివన్నీ అందులో తీసుకుని అవలంబిస్తూ ఉంటారు. అందుకే శ్రౌత స్మార్తాల్లో ఉన్నవాళ్ళు విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. ఆగమంలో ఉపాసించే దేవతల పేర్లన్నీ వేదంలో ఉన్నాయి. విష్ణు ఉపాసన అంటే వేదంలో విష్ణు మంత్రములు చాలా ఉన్నాయి కదా, విష్ణు సూక్తములు ఉన్నాయి, వాటికి అనుబంధం ఉంది. దాన్ని ఒక రూపంగా, మంత్రంగా, విగ్రహంగా ఎలా ఆరాధించాలని చెప్పేటటువంటి ఒక టెక్నాలజీ, ఒక సైన్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఆగమం, అది తెలుసుకోండి. ఇలా ఏర్పడ్డాయి. ఈ మూడింటికి అనుబంధం ఉంది, తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. కానీ శివ, విష్ణు, విష్ణు ఉపాసన చతుర్భుజ విష్ణు ఉన్నాడు, అష్టభుజ విష్ణు ఉపాసన ఉంది, అలాగే నృసింహ ఉపాసన ఉంది. మన నృసింహోపాసనలో బోల్డ్ అని భేదాలు ఉన్నాయి. అలాగే రామోపాసన, కృష్ణ ఉపాసన, కృష్ణ ఉపాసన కూడా బాలకృష్ణ ఉపాసన మొదలుకొని చాలా చాలా ఉపాసన విధానం ఉన్నాయి. అంటే ఒక్క వైష్ణవంలో ఎన్ని ఉపాసన విధానాలు ఉన్నాయి పరిశీలించండి. కొందరు నృసింహోపాసకులు ఉంటారు, వాళ్ళు నృసింహుణ్ణి ప్రధానంగా ఉపాసన చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టిలో నరసింహమూర్తే పరమాత్మ, తప్పేం లేదు, అలాగే ఉపాసించాలి. పరమాత్మను ఉపాసిస్తున్నారు కనుక. ఒక ఆయన అన్నాడు, శివుడు గొప్ప అంటారు కొందరు, విష్ణువు గొప్ప అంటారు, ఇంత ఎవరు గొప్ప అండి అని. వీళ్ళిద్దరికంటే ఇంకో మతం వాడు చాలా గొప్పవాడండి అన్నాడు వీడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆలయాలు ధ్వంసం చేశారు, వాడికి ఏమీ భేదం లేదు, మనకి భేదాలేమో తప్ప. వాడికి శైవులైనా వైష్ణవులైనా వాడికి ఒక్కడిగా కనబడతారు, మనం ఒక్కడిగా బ్రతకలేకపోతున్నది బాధ. వాడు నాశనం చేశారు. ఇది ఇక్కడ తెలుసుకోవాలి. విష్ణువే గొప్పని విష్ణు పురాణాలు చెప్తాయి, శివుడే గొప్పని శివ పురాణాలు చెప్తాయి. ఇంకా శక్తి అవన్నీ తర్వాత చూద్దాం.
ఇందుకు ఎవరు గొప్పండి? ఆ పురాణం చదివితే అదే అనిపిస్తుంది, ఈ పురాణం చదివితే ఇదే అనిపిస్తుంది. మీరే నన్ను రాముడి గురించి చెప్పమని అనుకోండి, తప్పకుండా రాముడిని ఇష్టదైవంగా పెట్టుకుంటానని డిసైడ్ చేస్తారు. మీరు వచ్చేవాడికి పిలిస్తే ఇంక శివుడే ఇష్టదేవం అనిపించేది చేస్తాం. ఏమిటండి ఇలా కన్ఫ్యూజన్? నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. అది తెలుసుకోండి. కన్ఫ్యూజన్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంలో ఏర్పడుతుంది తప్ప విషయంలో లేదు. మరి ఏమిటి దీని అర్థం? రాముడు చెప్తే రాముడే గొప్ప అనిపిస్తాడు, శివుడు చెప్తే శివుడే గొప్ప అనిపిస్తాడు, కృష్ణుడు చెప్తే కృష్ణుడే గొప్ప అనిపిస్తాడు, ఆయన భక్తులు అయిపోవాలనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే గొప్ప అనేది ఒకటి ఉంది, అన్నిటికంటే గొప్ప వస్తువు ఉంది. ఆ గొప్ప వస్తువుని శివుడుగా కలిపి చూస్తే శివుడే గొప్ప అనిపిస్తుంది, విష్ణువుగా చూస్తే విష్ణువు గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే గొప్ప అనే వస్తువు కామన్ దీంట్లో. అది ఒక్కటి తెలుసుకోగలిగితే ఎవరు ఎంత ప్రేమగా వారి దేవతని కీర్తిస్తూ విజృంభించినా సంతోషమైన అయినా అనగలం మనం. అది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అయితే నేను ఈ దేవతను ఆరాధిస్తాను కానీ ఇంకో దేవతను ఆరాధించను అంటే దాన్ని మొండి అవివేకము అంటారు. ఒకవేళ కొందరికి ఫోకస్ ఒకటి ఉంటుంది, నేను దాని మీదే దృష్టి పెట్టుంటాను, ఇంకోటి చెదిరిపోతానండి, అలా ఒప్పుకో, మంచిదే. కొందరు ఉంటారు అన్య దేవతల్ని ఆరాధించము అనేవాళ్ళు. అసలుగా అన్యమే లేదంటాడు ఇంకొకడు. తెలుసుకోండి, ఇక్కడ అనన్య భక్తి అనే మాటకు అర్థం కొందరు ఏం చెప్పారంటే విష్ణు భక్తుడిది విష్ణువుడు తప్ప ఇంకెవరిని పూజించకూడదు, అది అనన్య భక్తి అని. అది అర్థం కాదు కృష్ణుడిది. ఇదా నువ్వు అర్థం చేసుకున్నావు అంటాడు ఆయన. అనన్య భక్తి అంటే ఆయనకు అన్యముగా ఏదీ లేదనే జ్ఞానముతో చేసే భక్తి అనన్య భక్తి. ఆయనకు వేరుగా మరొకటి లేదు, అది దాని యొక్క భావం. అంటే స్పష్టంగా ఆయన చెప్పాడు మాట, మనం అలా తీసేసుకున్నాం. మీరు కృష్ణుడేమో దైవం అని బయలుదేరి మిగిలిన వాళ్ళు డెమిగాడ్స్ అనుకుంటూ ప్రపంచమంతా వ్యాపించిపోయిన సంస్థ గురించి తెలుసు. నేను పేరు చెప్పను, మీకు తెలిసిన బయట కనకండి. వాళ్ళు ఏం రాస్తారంటే కృష్ణుడు తప్ప మిగిలిన దేవులందరూ డెమిగాడ్స్, క్షుద్ర దేవతలు. మీరు అందరూ కల్ట్లోకి వెళ్తే అదే కరెక్ట్ అనిపించేస్తుంది మనకి. ఎందుకంటే ఏమీ తెలియని మనకి వాళ్ళు బాగా ఆడంబరకు కనబడ్డారుగా అదే అనిపిస్తుంది. కానీ వివేకం ఉంటే నాయన కృష్ణుడు పరదైవ మండలంలో మాకు సందేహం లేదు, కానీ నువ్వు ఇతర సిద్ధాంతం బాగోలేదు. ఇక్కడ కృష్ణుడు హృదయం అది కాదు. అనన్య భక్తి అనే భగవంతుడి హృదయం అంటే ఆయనకి అన్యముగా ఏదీ లేదు. అదొక్కటి తెలుసుకుంటే ఆయనకి ఏది అన్యము కాదు. ఆఖరికి ఆయనకు అన్యం ఏదీ లేదనే వాడు కూడా ఆయనకు అన్యము కాదు. ఇలా అంటున్న మనము కూడా పరమాత్మకు వేరు కాదు. కనుక నన్ను దేహంతో వాటితో దూరం చేసి పరిశీలిస్తే నేను కూడా పరమాత్మనే అనే స్థితికి వెళ్ళి అద్వైత సిద్ధిలోకి వెళ్ళిపోవాలి. అది అనన్య భక్తి యొక్క స్థితి. అక్కడికి తీసుకెళ్ళాలండి. అది హైయెస్ట్ ఫిలాసఫీ. అలాంటి హైయెస్ట్ ఫిలాసఫీ తీసుకెళ్ళాలంటే ముందు భేద దృష్టి లేకుండా నువ్వు ఉండడం నేర్చుకోగలగాలి. అయితే ఈ శివకేశవుల మధ్య భేదం ఇవాళ రేపు నిన్న పుట్టలేదు, చాలా కాలం నుంచి కొనసాగుతుంది. అప్పుడు పెద్దలు వచ్చి ఖండించారు, అయినా ఇది ఉంది అది ఉంది, భేదం చూడొద్దురా బాబు అని సిద్ధాంతులు ఉన్నారు, భేదం చూడడమే సిద్ధాంతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అజ్ఞానానికి వారసులు ఉంటారు, జ్ఞానానికి వారసులు ఉంటారు, ప్రతి జనరేషన్లో ఉంటారు, సందేహం లేదు. ఇక్కడ తప్పలేదు. కానీ బాగుపడదలుచుకున్నవాడు మాత్రం ఆ వారసుల్లోకి వెళ్లకుండా ఈ వారసుల్లో ఉండడం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అయితే మనం దేవతాపరంగా చూసి ద్వేషం చూపించే వాళ్ళకి ముందు సమాధానం చెప్పాలి కనుక శాస్త్ర ప్రమాణంతో చెప్పాలి. నాకు తోచిన యుక్తులతో చెప్పడం కాకుండా శాస్త్రం చెప్పి తర్వాత యుక్తి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు శివ విష్ణు అని 2 రూపాలుగా మనం ఉపాసన చేస్తున్నాం, తప్పు లేదు. పైగా విష్ణుపత్ని లక్ష్మి, శివపత్ని గౌరి, ఇలా ఉపాసించినప్పుడు ఈ మర్యాదలు ఇలాగే ఉంటాయి ఆ రూపంతో ఉపాసించేటప్పుడు. కానీ గౌరీ లక్ష్మి అంతగా ఒకే శక్తి, శివ విష్ణు అంతగా ఒకే బ్రహ్మము, అందులో సందేహం లేదు. కానీ శివుడుగా ఉపాసించినప్పుడు గౌరీ పార్వతి ఇత్యాది నామాలతో చెప్తున్నాం, విష్ణువుగా ఉపాసించినప్పుడు లక్ష్మి రమ ఇందిర ఇత్యాది రూపాలతో చెప్తున్నాం కదా. అలా ఆరాధన చేసుకుంటున్నాం. అటువంటిప్పుడు ఆ విష్ణువు ఆ లీలలు స్మరిస్తూ ఆనందిస్తూ అందులోనే తన్మయమైపోయి ఇతర దేవతల్ని అసలు తలంచకపోయినా దోషము రాదు. ఏమో నాకు ఏవి తెలియదండి, నా విష్ణువుని మాత్రమే పూజిస్తాను లేదా కృష్ణుని పూజిస్తాను, ఇతరుల గురించి నాకేం తెలియదు అలాను, ఏం తెలియదను పర్వాలేదు, పూజించను పర్వాలేదు, నిందించము, అది చాలా ప్రధానమైనది ఇక్కడ. అందుకే ఆ దేవత తత్వంలో దిగిపోతే ఆ దేవతా గ్రంథాలే బోల్డ్ ఉన్నాయి, అవి తెలుసుకుంటే అవి చేయడానికి జీవితం సరిపోదు. మరి అన్నీ ఎక్కడ చేయగలం? పర్వాలేదు, అదే గొప్పది అనుకో, కానీ ఇంకో దాన్ని తక్కువ అనుకోకు. దీని గురించి నాకు చికాగో నగరంలో 1893లో మహానుభావుడు స్వామి వివేకానంద 4వ రోజు ఇచ్చిన ఉపన్యాసం గుర్తొస్తుందండి. అద్భుతంగా చెప్పాడు ఆయన ఇక్కడ. ఇది ప్రపంచాన్నే అనేక మతాలు ఉండొచ్చు కానీ నీ మతం నువ్వు పాటిస్తూ ఇంకొకరిని గౌరవించిన అద్భుత సిద్ధాంతం అప్పుడు ఆవిష్కరించాడు. అందులో ఒక మాట చెప్పాడు, ఒక నూతిలో కప్ప ఉంటుంది, దానికి మరో ప్రపంచం తెలియదు, ఏది చెప్పినా నుయ్యనే యాంగిల్లోనే ఆలోచిస్తుంది. అలా ఏ నూతిలో కప్పక ఆ నుయ్యే మహాసముద్రం. అలాగా ఏ మతం వాడికి ఆ మతమే గొప్పది, సందేహం లేదు. కానీ ఈ నూతి కప్పకి ఎంత హృదయం ఉందో ఆ నూతి కప్పకి అలాగుంటుంది తెలుసుకుని
ఆ నూతు గురించి విమర్శించకుండా ఈ నూతులో బతికితే చాలా సంతోషం. జ్ఞానం ఎలా ఉంటుందంటే నూతుల జ్ఞానం తెలుసుకుని ఆ నూతులు ఏవైనా బతికే కప్పల బతుకు ఒకటే తెలుసుకుంటాయి. అలా మనం ఒక్కొక్కడు నేను అంత అన్ని పెట్టుకుంటూ కన్ఫ్యూజ్ అవుతానండి కాబట్టి ఒకటే అన్నాడు. ఒక ఆయన అన్నాడు, ఒక్క దేవుడు అంటే హాయిగా ఉంటుంది కానీ మీకు ఇంతమంది దేవుడు అంటే కన్ఫ్యూజన్ కాదు అని అడిగాడు. అవును కామోసుని మనం తలగొక్కేసుకుంటాం. అరే బాబు, ఎంచుకోవడానికి చాయిస్ ఉంది అయ్యాన మతంలో అని ధైర్యంగా చెప్పలేదు. పైగా వెరైటీగా ఏదైనా తీసుకోగలం మనం. అక్కడ కావలసిన స్వీట్ అయినా గులాబ్ జాము, జిలేబీ, మైసూర్ పాకు, ఎన్ని పేర్లండి. దైవం ఒకడైనా ఇన్ని రూపాయలు ఆరాధించడానికి అవకాశం ఇచ్చిన హిందూ మతాన్ని పుట్టడం మా అదృష్టం. వెరైటీ మనం క్రియేట్ చేయలేదు, అక్కడ ఉంది. అది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు అనేక రూపాలతో వ్యక్తమవుతున్నాడు, మనం ఇష్టంగా ఆరాధన చేస్తున్నాం ఉపాసనగా. ఇది ఏది చేసినా ఒకే పరమాత్మ ఉపాసనే. ఒక చెట్టుకి 10 కొమ్మలు ఉంటాయి. నీకు ఏ కొమ్మ అందుబాటులో ఉంటుందో ఆ పండు తింటే చాలు. అదే పండు రుచి ఇంకో కొమ్మకు కూడా ఉంటుంది. కనుక వైష్ణవం ఒక కొమ్మ, శైవం ఇంకొక కొమ్మ, శాక్తేయం మరొక కొమ్మ. ఇవి కొమ్మలు, చెట్టు మాత్రం వేదం పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. తెలుసుకునే భేదం ఏముందంటే ఒక చిన్న మాటతో తేలిపోయింది. ఇలా మనం ఉపాసన చేసినప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నగా ఉండిపోయింది. శివకేశవుల మధ్య భేదం చూపించొద్దని అంటారు కానీ మిగిలిన వాడి గురించి ఎందుకు అంటారండి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఏ దేవత గురించైనా అంటే ముందు ఉపాస్య దేవతలను పక్కకి తీసేసాం. ఈ 6 గురించి ఆలోచిద్దాం. ఇందులో శివకేశ్వరు గురించి ఎందుకు చెప్తారు అంటే మిగిలిన వారితో చిక్కులేదు. అమ్మవారు, గణపతి, కుమారస్వామి వీళ్ళందరూ శైవం వైపు వచ్చేస్తారు కదా, కనుక బాధే లేదు. ఇక సూర్యుడు అంటారా, వైష్ణవులు సూర్యమండలంలోనే విష్ణువు ఉన్నాడంటారు. అవునా లేదా? జయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అంటారు. శైవులు కూడా సూర్యమండలంలో శివుడే ఉన్నాడు. యో సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని రుద్రమంతా సూర్యపరంగా చెప్పారు. కనుక వాళ్ళకి సూర్యుడితో చిక్కులేదు. సూర్యుడు గొప్ప, విష్ణువు గొప్ప అన్నారు. విష్ణువే సూర్యుడు అంటారు, వీళ్ళు శివుడే సూర్యుడు అంటారు. ఇది అమ్మవారి భక్తుల భానమండల మధ్యస్థ అని అలాగో అంటారు. కనుక చిక్కంతా ఎక్కడొచ్చిందంటే శివకేశవులు అనే దగ్గరకు వచ్చేసింది చిక్కంతా కూడా. అందుకు వాళ్ళిద్దరి మధ్య మాత్రమే భేదం చూపించకండి అని చెప్పాల్సిన అవసరం అందుకు ఏర్పడింది. పైగా శివ విష్ణు వేరులా కనబడుతుంటాయి. ఈయనేదో సౌమ్యము, ఆయనదో తీవ్రము అని. ఏ దేవతకి వికారాలు ఉండవు. వికారాలు గుణాత్మక జీవులకు ఉంటాయి కానీ దేవతలకు ఉండవు. దేవతలు అంటేనే సత్వ సంపన్నులు, గుణాతీతులైన సత్వ సంపన్నులుగానే వస్తారు. కనుక శివుడు అంటే తామసమని, విష్ణువు అంటే సాత్వికమని, బ్రహ్మ అంటే రాజసమని భావం ఉంది. ఇవి ఆ గుణాలను వాళ్ళు నియమిస్తారని అర్థమే తప్ప వాళ్ళకి ఆ గుణాలు ఉన్నాయని అర్థం కాదు. ఇది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఇది తెలియక రుద్రభక్తులందరూ తామసికులని ఒక వైష్ణవుడు తెగ రుద్రనింద చేస్తున్నాడు. అంత నింద చేయాలంటే వాడికి అంత తామసం ఉండాలి. ఒక నిందా భేదం తామస రాజశాల వల్ల వస్తాయి, సత్వగుణానికి ఉండనే ఉండవు. తెలుసుకోవాలి. శివోపాసన చేస్తూ పరమ సత్వ సంపన్నులు అందరూ లేరు. శివుడు అంటేనే త్రిగుణాతీతుడు అని చెప్పిన తర్వాత త్రిగుణాతీత శివ అని భేదం ఏంటండి? అందుకే కొంతమంది దబాయించి మాట్లాడుతుంటారు. మేము విష్ణు భక్తులమని ఆ వైష్ణవ గ్రంథాలు బాగా చదివి పరిశీలన చేసి చెప్తుంటారు. చాలా సంతోషం, అంతవరకు సరిపోతుంది. శివనింది చేస్తారు. వాడు శివ సంబంధమని ఏ గ్రంథం చదివారని ఆ వాంగ్మయం చదివితే అప్పుడు మాట్లాడితే ఒప్పుకుంటాం. అయితే పొగడ్డానికి ఏవి చదవకుండా పొగడొచ్చు, నిందించడానికి మాత్రం చదివితేనే మాట్లాడడానికి అర్హత ఉంటుంది. తెలుసుకోవాలి. ఇక్కడ ఇది గ్రహించాలి. అంతేగాని నిందించినప్పుడు అందరినీ కలిపి చెప్పచ్చు. అది నిందించాలన్నప్పుడు నువ్వు పాయింట్ చూపించాలిగా, అప్పుడు వాళ్ళవి చదవాలి. చదివితే నువ్వు భక్తుడు అయిపోతావు. అది వచ్చిన బాధ. అది చెయ్యడు వీడు పొరపాటును కూడా. అయితే ఈ భేదాలు ఎలా వచ్చే కాలగతిలో మనం కొంచెం అర్థం చేసుకుంటూ వెళుతూ ఉంటే క్రమక్రమంగా అవివేకం వల్ల శివకేశుల భేదాలు ఏర్పడ్డాయి. బ్రహ్మాండ పురాణంలో దత్త చరిత్రలో మాట ఉంటుంది, కలియుగాన్ని పోల్చుకోవడం ఎలాగా. ఇది కలియుగం ఎలా పోల్చుకోవాలి ఇప్పుడు తెలుసుకోవాలండి. లేకపోతే కలియుగం అంతమైపోయిందంటాడు ఒకడు. అవును కామోస్ అంటాడు ఇక్కడ. ఏం అంతం కాలేదు, హాయిగా ఉంది కలియుగం, ఇంకా ఉంటుంది చాలా కాలం. ఈ కలియుగం ఎప్పటి నుంచి అంతం కాదు. కలియుగం పోల్చుకోవడానికి కొన్ని చెప్పాడు. అందులో ఎప్పుడు కొట్టుకోవడాలు ఉంటూ ఉంటాయి. ప్రతిదానికి కలహం కలియుగంలో ఒక లక్షణం. అలాగే ఆచారాలు పోతాయి, ధర్మం దెబ్బతింటుంది, అందరం చెప్తాం. ఇంకోటి కూడా చెప్పాడు, ఏ కాలంలో శివకేశవుల మధ్య భేదం అనే వాదం ఉంటుందో అప్పుడు కలి ఉన్నట్టు లెక్క అని చెప్పాడు. కానీ కలి లక్షణం భేదం చూడడం కలి లక్షణం. వాడు ఎంత ఆచార వేషాలు వేసుకొచ్చి భేదం చూడకండి అన్నా, లేదా ఆచార వేషాలు వచ్చుకొచ్చి శివనింద చేసినా వాడు కలి పురుషుడు. వేషాలు మార్చుకున్నంత మాత్రం పోదు. కనుక నింద అనేది భేదం చూడడం అని తగని పని.
అది మనం ముందు తెలుసుకుంటూ శివకేశవులు అనే విషయంలో ఎవరెవరు ఎలా చెప్పారు అనేది మనం చరిత్రలో పరిశీలిద్దాం. చరిత్రలో కూడా భేద దృష్టితో చూసిన కొన్ని యుగాలు వచ్చాయి కలిలో, వాటి ఖండించిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎన్ని కలియుగాలు వచ్చాయో, కనుక ఎన్ని మార్లు అలాంటివి జరిగాయో, ఎన్ని మార్లు ఖండన చేసి మళ్ళీ బాగుపరిచారో చెప్పాక రెండు వస్తూనే ఉంటాయి. అవి గ్రంథములు మనకు ఆధారంగా దొరికే భేదం చూపించవద్దు అని చెప్పినటువంటి వాళ్ళు. భక్తి ఉండొచ్చు కానీ భేదం ఉండకూడదు. అలా చేసిన వాళ్ళలో ఒక మహానుభావుడు లీలాసుకుడు కృష్ణకర్ణామృత రచిస్తూ ఒక మాట అంటాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం అన్నాడు. ఇక్కడ మేము శైవులం చెప్తున్నాడు లీలాసుకుడు, కృష్ణకర్ణామృతంలో రాశాడు. శైవావయం నఖలు తత్ర విచారణీయం, అందులో ఆలోచించవలసింది ఏం లేదు, మేము శైవులమే. అయితే శైవులుగా పుట్టేశాం కానీ కృష్ణ భక్తులం అయిపోవని కాకుండా పంచాక్షరీ జపవరా, మేము నిరంతరం శివ పంచాక్షరి జపం చేస్తాం. అయినప్పటికీ మా మనస్సులో ఆ నల్ల అవిసె పువ్వులాగున్న కృష్ణ పరమాత్మ మనస్సులో ఉంటాడు అని చెప్పారు. అంటే ఆయన కృష్ణుడు అంటే మహాప్రీతి, అది ఆయనకున్న ఆ శైవ మతం మీద ద్వేషంగా పనిచేయలేదు. ఇది తెలుసుకోండి. ఇంకొక మహానుభావుడు అప్పయ్య దీక్షితుని ఆయన అంటాడు, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నా వస్తుభేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తి స్తరుణేందు శేఖరే అన్నాడు. మహేశ్వరుడైనటువంటి శివుని యందు గాని జగదంతరాత్మ అయిన జనార్దన్ యందు గాని మాకు భేదము ఇసుమంత కూడా లేదు, కానీ మాకు ఆ చంద్రశేఖరుడిపై భక్తి ఎక్కువ అన్నాడు. ఆ భక్తికే ఉందండి, ఒకరికి ఒక దాని ప్రీతి కలుగుతుంది. అందుకే వివేకానంద గొప్ప మాట చెప్పాడు విదేశాల్లో, మా హిందూ మతం ఎంత గొప్పదంటే మీరు అనేక దేవుళ్ళని పూజిస్తారని మీ పొరపాటు. ఒకే ఇంట్లో తండ్రి శివభక్తుడి పూజిస్తుంటే తల్లి లక్ష్మీ భక్తిగా లక్ష్మిని పూజిస్తుంది, కొడుకు కుమారస్వామిని ఆరాధిస్తాడు, ఇంకో కొడుకు హనుమంతుని పూజిస్తాడు. ఇందులో ఒకే రూఫ్లో ఉంటారు. అది హిందూ మతం అంటే అని చెప్పాడు. భేదం ఎక్కడుందండి? ఎంత ఐక్యంగా ఉంది, ఎంత బాగుంది. కనుకనే అనేకత్వం ఏకత్వం కలయిక వల్లే హిందూ ధర్మం ఇలా బ్రతికింది. ఎవరైనా కొంచెం భేదాలు చూపిస్తే అప్పటికప్పుడు మహానుభావులు వచ్చి ఖండన చేస్తూ వచ్చారు. అందుకే చరిత్రలో ఒక శివభక్తుడి మాట కృష్ణ భక్తుడి మాట మనం చెప్పుకున్నాం. భేదాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒక ఆయన 12వ శతాబ్దానికి చెందిన ఒక తెలుగువాడు, ఆయన పేరు చక్రపాణి రంగనాథుడు, గొప్ప వైష్ణవ మతావలంబి. అంతేకాదు వాదనలో ఇతర మతాన్ని జయించి వైష్ణవమే గొప్పదని రుజువు చేస్తూ తిరుగుతున్నాడు ఆయన. ఈ వాదనలు చాలా చిత్రంగా ఉంటూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు డిబేట్లు చూసి ఆశ్చర్యపోయి చూస్తుంటాం కదా, అలాగే ఉంటాయి వాదనలు. ఆ సమయంలో ఎవడు గట్టిగా వాదిస్తాడో అవతల వాడు సరిగ్గా వాదించలేకపోతే వాడిది సిద్ధాంతం అయిపోతుంది, అంతే కదా. మరి కొంతకాలం ఇంకెవడు వస్తాడు, వాడు 4 వాదించితే వీడు పోతుంటాడు. కనుక శైవ మతం విజయం సాధించడం, వైష్ణవ మతం విజయం సాధించడం కూడా గ్రంథాలకు వచ్చేసాయి. అయితే ఇంతకీ శైవం గొప్పదా వైష్ణవం గొప్పదా? అది గెలిచినప్పుడు అది గొప్పది, ఇది గెలిచినప్పుడు ఇది గొప్పది. రెండూ కాదు, రెండు గొప్పదని అర్థం చేసుకోవాలి. ఇది మనకు వివేకం ఏర్పడాలి. కానీ జరుగుతుంటే వాదనలు, దానికి ఏముంది. అప్పట్లో ఇది చరిత్రకు సంబంధించిన అంశం. పాల్కురికి సోమనాథుడు అని తెలుగులో గొప్ప కవి ఉన్నాడు, గొప్ప శైవ మతావలంబి. కవి మాత్రమే కాకుండా ఆ శివ సిద్ధాంతంలో ఉద్దండ పండితుడు ఆయన. ఆయనతో వాదిస్తాను బయలుదేరాడు చక్రపాణి రంగనాథుడు. వాదన చేశాడు కానీ ఓడిపోయాడు. ఆ సమయంలో ఆ కాలం అతనికి అనుకూలంగా ఉంది, ఇది తెలుసుకోవాలి. ఇతను ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు ఏం చేశాడంటే, మళ్ళీ వీడిని జయించాలంటే శాస్త్రంతో లాభం లేదు, ఉపాసన చేసి ఏదో మంత్రం తంత్రం ఉపాసన చేసి బలం సంపాదిస్తే అవతల వాడిని ఓడించవచ్చు అని దానికి సాధన చేయాలి, అహోబిలం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన అప్పటికే ఆయన వైష్ణవ గురువుగా ఉన్నాడు. ఆయన కొందరు శిష్యులు ఉన్నారు, వాళ్ళు పల్లకీలో తీసుకెళ్తున్నారు ఆయన్ని. ఆయన అహోబిలం వెళ్ళాలని వెళ్తున్నాడు. పల్లకీలో వెళుతూ ఉండగా తోవలో గంటలు వినబడ్డాయి. ఆ పల్లకి తెర తీసి ఏమిటా గంటలు అని చూశాడు. ఏదో ప్రాకారం కనబడుతుందంటే ఇది శ్రీశైలం మల్లికార్జునుడి ఆలయం అండి అన్నారు. చిచి అన్నట్టు తెరవేసి. సరే అహోబిలం చేరుకోగానే దిగేటప్పుడు కళ్ళులు, తిట్టిన వాళ్ళందరూ కళ్ళు పోతాయంటే పోవట్లు ఏం చేస్తాం, బాగు చేయదలుచుకుంటే తొందరగా శిక్షిస్తాడు భగవంతుడు, అది తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి చిచి అన్నాడు ఆయన. కింద దిగే కళ్ళు కనబడలే. అహోబిలం ఎందుకు వచ్చాడు? క్షేత్రంలో ఉపాసన చేస్తే బలం బాగా ఉంటుంది కనుక అక్కడ చేసి నరసింహస్వామి అనుగ్రహం పొంది వాదనలో జయిద్దాం అనుకున్నాడు ఆయన. కానీ కళ్ళు కనబడలేదు. ఎప్పుడో శిష్యుల సహాయంతో అక్కడ పాపనాశిని భవనాశిని తీర్థంలో స్నానం చేసి నృసింహోపాసన చేశాడండి. చాలా కాలం చేశాడు కానీ అనుగ్రహం కలగట్లేదు. ఏమిటి స్వామి అని ఏడుపు వచ్చింది దానికి. భక్తితో అడిగాడు. అప్పుడు స్వరం వినబడింది దానికి, నువ్వు చేసింది మహాపచారం, అందుకే నీకు నేత్రములు పోయాయి. ఇది పోవాలంటే శ్రీశైల క్షేత్రానికి చేరుకో, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి రోధించు, అది ఏడవడం కంటే ప్రాయశ్చిత్తం మరే ఉంది, వెళ్ళని నరసింహస్వామి చెప్పాడు. చూడండి. సరే ఆయన వచ్చి
ఆ మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ దుఃఖంతో బాధపడ్డాడు, పశ్చాత్తాప్తుడయ్యాడు. అప్పుడు స్వామి అనుగ్రహించి ఒక కన్నిచ్చాడు. ఇదేమిటి ఒక్క కన్నిచ్చావు అంటే, నా భక్తుడితో బాధించావు కదా, ఆయన క్షేత్రానికి ఇప్పుడు వచ్చాడు, పుణ్యం పండింది, ఆయన్ని ఆశ్రయించితే రెండో కన్ను ఇస్తానన్నాడు అక్కడ. అప్పుడు పాల్కొడుకు సోమనాథుడు కొడుకు అక్కడికి వచ్చాడండి. ఆయన శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ మంత్రం స్వీకరించక రెండో కన్ను పనిచేసింది. పనిచేయడమే కాదు, ఈ రెండు కళ్ళకి మనం చూడలేని శ్రీశైలాన్ని చూపించాడు స్వామి. అంటే ఏ క్షేత్రమైన బయటికి కనబడేది రాయి తప్ప, అందులో దివ్యత్వం ఉంటుంది, అది కళ్ళతో చూడడం నమ్మడం తప్ప. కానీ శివానుగ్రహం చేత శ్రీశైలంలో ఉన్న దేవతలు, వివిధములైన విషయములు అన్ని కంటికి కనబడ్డాయి. అప్పుడు ఆయన తెలుగులో అద్భుతమైన రచన చేశాడు. శ్రీశైల వల్లభుని శిఖరమ్ము కనుగొంటి కాశీపురాధీసు గౌరీసు పొడగట్టి అంటూ రగడ అనే ఛందస్సులో కంటి 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 అని చాలా పెద్ద రచన చేశాడు. చూస్తే ఆశ్చర్యపోతాం. అలాగే మననమీ నమశివాయ, మాన్యమీ నమశివాయ, ధనదమీ నమశివాయ, ధన్యమీ నమశివాయ అని నమశివాయ రగడ అని 2 రగడలు రచించాడు 12వ శతాబ్దంలో. అది చాలా మంది చరిత్రే తెలియదు. ఇది ఈ కంటి ప్రభావం ఎంత ఉన్నదంటే 15వ శతాబ్దంలో వచ్చి అన్నమాచార్యులు వారు పొడగంటిమయ్య, కంటి నకిలార్థ సాధకుని కంటి 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 ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందండి ఈ సాహిత్యం. అప్పుడు చక్రపాణి రంగనాథుడు రచించినది. అంటే ఆయన శైవ మతంలో మళ్ళీ ప్రవేశించి అభేదాన్ని తెలుసుకున్నాడు. ఇది చరిత్ర కనుక భేద దృష్టి కూడదు అనే దానికి పెద్ద ప్రమాణమే మనకు కనబడుతున్నది. దీనికి అర్థంగా విష్ణు రూపాయ నమస్సు అర్థం తెలిస్తే భేదమే లేదని మునిపే చెప్పుకున్నాం. వివిధ సందర్భాల్లో మనకి భీష్మ పితామహుడు అంపసైపోయి ఉన్నప్పుడు అక్కడ కృష్ణ పరమాత్మ అందరూ ఉన్నారు. కృష్ణుడు రాగానే భీష్ముడు నమస్కారం చేస్తూ శివ, నారాయణ, అచ్యుత అని సంబోధిస్తాడు. ఇదేమిటండి, కృష్ణుడిని సంబోధిస్తున్నాడు, శివనారాయణ అచ్యుత అనడం ఏంటండి? ఏమైనా బాగుందా అంటే, మరి వేదంలో శాశ్వత గం శివమచ్యుతం మంత్రపుష్పం అప్పుడు చాలా వినుంటారు. మరి అంత ఓపిక ఎక్కడండి? మంత్రపుష్పం ఏంటంటే ఎంత తృప్తి ఉంటుంది తెలుసా? పూజ అయిపోయిందని రిలీఫ్, గొప్ప హాయిగా ఉంటుంది. హారతిస్తున్నప్పుడు మంత్రపుష్పం ఇస్తున్నప్పుడు గొప్ప హుషారు ఉంటుందండి. అక్కడ అయిపోయింది ఆనందం అంతే. చాలా మందికి జపం కూడా మాల చివరికి వస్తే ఒక తృప్తి, అయిపోయింది అంతే. జపం చేసిన తృప్తి కంటే అయిపోయిందని తృప్తి ఎక్కువ. ఏం చేస్తాం, ఏదో ఒకటి. అంత అయిపోయిందని తొందరలో మంత్రం మీద దృష్టి ఎక్కడ ఉంటుంది? అంతకుముందంతా మగతలో గుర్తుండదు, చివరికి తొందరలో గుర్తుండదు మొత్తానికి. సరే, మొత్తానికి అక్కడ మాట అంటున్నా, శాశ్వతగం శివం అచ్యుతం. విన్నారు ఎప్పుడైనా? శాశ్వతం శివం అచ్యుతం. ఇందాకన్నప్పుడు స్పేస్ లేదు అక్కడ. శివ అచ్యుతం పక్క పక్కన పెట్టాడు. పోనీ శివుడు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే జారనివాడు. శివుడు అచ్యుతుడే. ఎంత చక్కగా సరిపోయించండి. అచ్యుతుడు శివుడే. అక్కడే చెప్తున్నారు ఎన్ని చోట్ల, వేదంలో అన్ని చోట్ల మీకు అర్థమే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ శివమచ్యుతం అనే మాట అక్కడ ఉన్నది. ఆ మాటే భీష్ముడు అన్నాడు, శివనారాయణ అచ్యుత. ఎంత చక్కగా చెప్పాడు. అంతేకాదు, అదే మంత్రపుష్పంలో పెద్దలు ఉన్నారు ఇక్కడ. సబ్రహ్మ చెప్పండి, అందరూ చెప్పాల్సి వేద మంత్రమే. వేదానికి కాదని వైష్ణవం ఉండదు, శైవం ఉండదు, అన్నిటికీ మూలం అదేగా. సబ్రహ్మ సశివ సహరి సేంద్ర స్వక్షర పరమ స్వరాట్ అంటున్నప్పుడు సబ్రహ్మ సశివ సహరిహి అని పక్క పక్కనే అంటూ ఉంటే, సహా అంటే ఒకడున్నాడు, వాడు ఎక్కడున్నాడు? ఇప్పటిది పెద్ద ప్రశ్న. కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పిందని మంత్రపుష్పం. భగవంతుడు కేర్ ఆఫ్ అడ్రస్ పద్మకోశ ప్రతీకాశఘం హృదయం చాప్యధోముఖం స్పష్టంగా చెప్పింది కదా. అక్కడ ఆ శరీరంలో ఎక్కడున్నాడు? మొత్తం తిరియగుర్ధం అధశాయి రశ్మయస్తస్య సంతత, పైన కిందన అడ్డగా తన శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. అంతటా ఉన్నవాడు హృదయంలో ఉన్నట్టు. మరి అంతటా ఉన్నాడు ఇందాక చెప్పి, ఇప్పుడు ఎలా చెప్పారు ఏంటంటే, నది అంతా ప్రవహిస్తున్నా స్నానం చేయాలంటే స్నానఘట్టం దగ్గర దిగ్గలం, అన్ని చోట్ల దిగుతామా? అలాగే సర్వ చైతన్యం వ్యాపించి ఉన్న ఆ కేంద్రం అంది ధ్యానించాలి. హృదయంలో ధ్యానించు. అక్కడున్నాడు. నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడున్నాడు ఆ పరమాత్మ, అత్యంత సూక్ష్మమైన వాడు. వాడెవడు? సబ్రహ్మ సశివ సహరిసేంద్ర స్వక్షర పరమేశ్వర. ఇంత అందంగా వేదం డౌట్కి అవకాశం లేకుండా స్పష్టంగా చెప్తూ ఉన్నా మళ్ళీ హరి అని శివుడని ఇవేమిటండి ఇక్కడ? ఎంత అందమైనటువంటి మాట ఇక్కడ చెప్పారు. అయితే లీలలు వింటున్నప్పుడు ఒక్కొక్కప్పుడు హరి గొప్పవాడు అనిపిస్తుంది, శివలీలలో శివుడు గొప్పవాడు అనిపిస్తుంది. ఒక ఆయన చెప్పాడు, భస్మాసురుడు శివుడి ద్వారా వరం పొందాడు. ఏమనండి? ఇలాంటి గుర్తుండాలి. ఎవరి నెత్తి మీద ఇస్తే వాడే భస్మ అవ్వాలి అని ఇక్కడ. సరే అన్నాడు. అయితే టెస్ట్ చేసుకుంటాను, నేను నెత్తి మీద వేస్తానని శివుడు పారిపోయాడు. అక్కడ ఆ పారిపోతున్న శివుడిని కాపాడడానికి విష్ణు వచ్చాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? విష్ణువు గొప్ప కదా. వెంటనే తేల్చేస్తాం. ఇలాంటి కథలు కొన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి.
అంతే కదా. ఒకప్పుడు శివుడు విష్ణువుల్లో గొప్ప ఎవరో తెలుసుకొని దేవతలే 2 ధనుస్సులు ఇచ్చాట. ఇస్తే ఆ సమయంలో విష్ణువు గెలిచాడు, శివుడు ధనుస్సు కింద పడిచాడు. అంటే ఏమిటి, ఎవరు గొప్పని? అలాగొస్తే శివుడు మహాలింగంగా ఆవిర్భవించినప్పుడు ఆది అంతము తెలుసుకోలేకపోయారు బ్రహ్మ విష్ణువు కూడా. అవునా? ఆ కథలు వింటే పాప వైష్ణవులు చాలా బాధ, ఈ కథలు వింటే శైవులకు చాలా బాధ. సత్యం తెలిసిన వాడికి ఏ బాధ లేదు. ఇలాంటివి ఎలా తెలుసుకోవాలంటే దీనికి మళ్ళీ శాస్త్రం చెప్పింది, వెతుక్కోక్కర్లే, ఇవన్నీ శాస్త్రం నుంచే చెప్తున్నాం. క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే. కొన్ని చోట్ల విష్ణువుకి, కొన్ని చోట్ల రుద్రునికి, కొన్ని చోట్ల బ్రహ్మకి ప్రాధాన్యం కనబడుతుంది తప్ప ఎక్కువ తక్కువ లేవు. ఆ మాటకు వస్తే వీళ్ళు ముగ్గురికి శక్తినిచ్చిన ఆవిడ గురించి చెప్తారు, దానికి ఏమంటాం? కనుకనే అది చెప్పినప్పుడు ప్రాధాన్యం చెప్పడం కానీ వీడిని తగ్గించడం కాదయ్యా అనేది ఒకటి తెలుసుకోగలగాలి. అది వింటున్నప్పుడు అది ఆనందించాలి, ఇది వింటున్నప్పుడు ఇది ఆనందించాలి. అయితే భస్మాసురుడు చెయ్యి వేస్తానంటే శివుడు పారిపోవాల్సిన అవసరం ఉంది. ప్రళయకాలంలో 3 కన్ను తెరిస్తే ముల్లోకాలు భస్మం చేసే శివుడికి భస్మాసురుడు ఎంత పాటండి. అంటే అక్కడ ఒక నియమం కనబడుతుంది, దేవతలకు ఒక నియమం ఉంటుంది. ఏ రూపంతో ఆరాధిస్తారో ఆ రూపంతో వారిని మళ్ళీ దండించరు. వాళ్ళు ఏ రూపంగా ఆరాధించారో ఆ రూపంగా దండించరు. అది రహస్యం. ఇది తెలుసుకోగలిగారంటే రావణుడు శివభక్తుడు. అటువంటప్పుడు రావణుని శివుడు ఏమి చేయలేదు, మరి ఏం చేశాడు? రాముడు చేశాడు. రాముడు కూడా శివభక్తుడే అని పురాణములు చెప్తున్నాయి మనకి. రాముడు శివభక్తుడే, రావణుడు శివభక్తుడే. ఇప్పుడు దేవుడు ఎవరికి వరం ఇవ్వాలి? దొంగ కూడా గుడికి వెళ్ళి వాళ్ళు బాగా దొంగతనం జరిగేట్టు దీవించేయాలంటాడు. అయితే దొంగ డబ్బులు కొంత మొక్కు నీకు చెల్లించుతానని కూడా అంటాడు ఇక్కడ. అయితే ఏమిటి దీన్ని అంటారు? ఇలాంటివి తెలుసుకోవాలి ఇక్కడ. అంటే మునుపు చెప్పినట్లుగా ఒక రూపంతో ఆరాధిస్తే అనుగ్రహించాడు, కానీ వాడు చేసిన పాపాన్ని శిక్షించాలిగా, మరొక రూపంతో శిక్షిస్తాడు. అది రహస్యం ఇక్కడ. రెండింటికి 2 చెల్లు చేస్తాడు. కానీ ఏ రూపంగా ఆరాధిస్తారో ఆ రూపంగా చెయ్యరు. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే రాముడు శివభక్తుడే, రావణుడు శివభక్తుడే. రాముడితో ఒక మాట అంటాడు శివుడు పద్మపురాణంలో, అందమైన మాట. అధర్మపరుడైన శత్రువు దొరకడం నీ అదృష్టమయ్యా అన్నాడండి. ఏం అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. అధర్మపరుడైన శత్రువు దొరికావు కనుక, శత్రువు దొరికాడు నీకు నేనేం వరాలు ఇవ్వక్కర్లే, గెలిచేస్తావు. ఎందుకంటే వాడి దగ్గర అధర్మం ఉంది, అదే వాడి బలహీనత. ఎంత గొప్ప విషయం చెప్పాడు. మరి అంత రావణుడు శివభక్తుడు కదా, ఆయనకి అంత దుర్గతి ఏమిటంటే, దుర్గతి ఏం లేదు, నీ చేతిలో మరణించే సద్గతి లభించింది అన్నాడు. శివోపాసన ఫలితం అది. ఇలాంటి అందాలు మనం అన్వయించుకుంటే అసలు ఎక్కడ భేదం ఉంటుందండి ఇక్కడ. కొందరు తెలియక రావణుడు శివభక్తుడు కనుక రాక్షసులందరూ శివభక్తులు అన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. మరి బ్రహ్మ మురారి సురార్చిత లింగం చదువుతున్నాం కదా, బ్రహ్మ మురారి సుర, వీళ్ళందరూ ఎవరు? దేవతలేగా. ఋషులందరూ శివభక్తులు ఉన్నారు, ఉపన్యువు, దధీచి, మార్కండేయుడు, గౌతముడు, వీళ్ళందరూ ఎవరు? అంటే శివుడు ఎలాంటి వాడంటే, నీరు ఉన్నది, అది దాహం ఎవరికి తీరుస్తుంది? దొంగక దొరక? చెప్పండి. దానికి అంత ఆలోచిస్తారేంటమ్మా. నేను నీరు ఎవరికి దాహం తీరుస్తుందని చెప్పడానికి ఆలోచించడం ఎందుకు? ఎవరికైనా దాహం తీరుస్తుంది, అవునా లేదా? అందుకే నువ్వు దొంగ కనుక దాహం తీర్చినట్టుందా? అరే పంచభూతములు అందరికీ సమానంగా ఇస్తున్నప్పుడు పంచభూత శాసకుడైన పరమాత్మ మాత్రం అందరినీ సమానంగా అనుగ్రహించడా? అందుకే ధనుజులు మానవులు ఇది చూడకుండా వాడు ఉపాసనకు తగ్గ ఫలం భగవంతుడు ఇస్తాడు, వాడు అధర్మానికి తగ్గ ఫలం మళ్ళీ ఇస్తాడు ఇంకో రూపంతో. ఉపాసనా పరంగా గొప్ప సిద్ధులు పొందినా తేడా చేస్తే మరో రూపంలో కొడతాడు. ఇది తెలుసుకోగలగాలి తప్ప అక్కడ మళ్ళీ భేదాలు చూడకూడదు. కనుక రాక్షసులందరూ శివభక్తులు అన్నవాడు ఒక మహారాక్షసుడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇది తెలుసుకోగలగాలి. ఎందుకంటే దేవతలు శివభక్తులు ఎంతమంది లేరు, నిత్య శివలింగ పూజ చేసుకునే దేవతలు ఎంతోమంది, ఋషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వశిష్ఠులు ఉన్నారు, ఎంతమంది మహానుభావులు లేరండి. చరిత్రలో కూడా గొప్పవాళ్ళు కనబడతారు. అందుకే తొందరపడి ఇలాంటి మాటలు అనేయకూడదు. శివ కేశవ అన్నప్పుడు తత్వతః భేదం లేదు. ఉపాసనా రూపంలో భేదం కనిపించినా అది అక్కడి వరకే పరిమితం తప్ప అది భేద దృష్టి చూడకూడదు అనేది స్పష్టంగా మనం గ్రహిస్తున్నటువంటి అంశం. ఇలాగ శృతిలో అనేక ప్రమాణాలు కనబడుతున్నాయి. మహాభారతం ఉన్నదే అది చాలా గొప్ప రహస్యం అండి. మహాభారతం కార్ష్ణ వేదం దాని పేరు. కార్ష్ణ వేదం అంటే కృష్ణస్వరూపమైన వేదము. మహాభారతం కృష్ణతత్వాన్ని చెప్పడానికే వచ్చినటువంటిది. అది దాని యొక్క గొప్ప అంశం. అలాంటి మహాభారతంలో అనేక చోట్ల శివోపాసన రహస్యాలు కనబడుతుంటాయి. ఈ ప్రక్షిప్తంగా వాళ్ళు ఉన్నారే, ఎక్కడ ఏది కనబడ్డా వాళ్ళు నచ్చకపోతే ప్రక్షిప్తం అనేటటువంటి వాళ్ళు ఎన్ని తీసేస్తారో అందులోంచి తెలియదు. ఇక్కడ ఎన్ని కనబడతాయో మీకు. శివ సంబంధం విష్ణు సంబంధం 2. ఉదాహరణకి అరణ్య పర్వంలో అర్జునుడు వెళ్ళి తపస్సు చేస్తాడు, తెలుసు కదా. అర్జునుడు ఎవరు? పాండవుల్లో ఒకడు, కృష్ణాశ్రితుడు వాళ్ళందరూ. ఆ కృష్ణుడు వ్యాసమునిని ప్రేరేపిస్తే వ్యాసుడు వచ్చి ధర్మరాజుకి ప్రతిస్మృతి అని విద్యనిస్తాడు, ఉపాసనా విద్యని. ఆ ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించి దీనితో నువ్వు తపస్సుకు వెళ్ళిన ఆయన అంటాడు.
అప్పుడు ఈయన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. దాని ముందు కిరాతుడుగా రావడం, ఆయన యుద్ధం చేయడం, తర్వాత శివుడిని తెలుసుకోవడం, పశ్చాత్తాపడడం మనకు తెలుసు. అక్కడ శివస్థుతి చేస్తాడు అర్జునుడు. మూలంలో చెప్తున్నాను, మూల భారతంలో, ఎవరు కల్పించిన స్థితి కాదు. అక్కడ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువైన వాక్యం అక్కడ కూడా ఉందండి. అక్కడ వ్యాసుడు అక్కడ కూడా చెప్పాడు. అది ప్రక్షిప్తం అనడానికి లేదు, అక్కడ ఉంది. అక్కడ అలా శివానుగ్రహంతో పాశుపతాస్త్రం పొందాడు, ఇవన్నీ మనకు తెలుసు. కృష్ణుడే చేయించాడు కదా రహస్యం. అంతేకాదు, ద్రోణ పర్వం ఉంది భారతంలో. ద్రోణ పర్వంలో ద్రోణవధ అయిపోయిన తర్వాత మహా కోపంతో అశ్వత్థామ మా తండ్రిని చెప్పాడు కదా అని కోపంతో పాండవులందరినీ నాశనం చేయిస్తానని మా భయంకరమైన నారాయణాస్త్రం వేస్తాడు. ఆ నారాయణాస్త్రం వేసినప్పుడు కృష్ణుడు చెప్తాడు, దీన్ని ఎదుర్కోవాలంటే తిరిగి అస్త్రం వేస్తే లాభం లేదు, మనందరం కూడా కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేయాలి, అప్పుడు అది శాంతిస్తుంది అని చెప్పి కృష్ణుడు చెప్పగానే అందరూ కిందకి దిగిపోతారు. ఒక భీముడు మాత్రం ఓహో అంటే కృష్ణుడు లాగి పెట్టేస్తాడు కిందకి, లేకపోతే దెబ్బతింటావరని అన్నాను. నారాయణాస్త్రం ఇంకా తన ఫలితం చూపించకుండా అంతర్ధానం అయిపోతుంది. ఇలాంటివి చాలా జరుగుతాయి అక్కడ. ఇది అయిన తర్వాత అశ్వత్థామ మహాస్త్రములే దెబ్బతిన్నాయి కదా అని సిగ్గుపడి వెళ్ళిపోతుంటాడు. ఏంటి నా అస్త్రాలు పనిచేయలేదని. వెళుతూ ఉంటే వ్యాసుడు కనబడతాడండి అక్కడ. అప్పుడు మన అశ్వత్థామ అడుగుతాడు, ఏంటి ఇలా జరిగింది? మా నాన్న ద్రోణుడు మరణించిన తర్వాత జరిగిన యుద్ధంలో నాకెందుకు ఇలా పరాజయం జరిగింది? మహాస్త్రములు ఎందుకు పనిచేయలేదు అంటే, కృష్ణార్జునులు చేస్తున్న లింగారాధన వల్ల వాళ్ళు జయించారు అన్నాడు. ఆశ్చర్యం వేస్తుంది మనకి అక్కడ. మరి నేను చేస్తున్నాను కదంటే నువ్వు లింగారాధన చేయట్లేదు అన్నారు ఇక్కడ. శివారాధన, అశ్వత్థామ శివారాధన చేశాడు, వరాలు పొందాడు, కానీ నువ్వు లింగారాధన చేయలేదన్నారు. దీన్ని మన వాళ్ళు అర్థం చెప్పారంటే, విగ్రహంగా శివుణ్ణి పూజిస్తున్నారు వీళ్ళు, లింగముగా శివుణ్ణి పూజిస్తున్నారు వాళ్ళు అని వ్యాఖ్యాతలు చాలా మంది రాసేశారు. కానీ అది అర్థం అది కాదు. అసలు అర్థం ఏంటంటే, లింగారాధన అంటే మన శరీరం చూస్తున్న స్థూలం, లోపల సూక్ష్మ శరీరం లింగం. మనో బుద్ధి ప్రాణములన్నీ లింగ శరీరంలో ఉంటాయి, సూక్ష్మ శరీరంలో ఉంటాయి. స్థూల శరీరంలో అది లోపల ఉండడం వల్ల ఇది పనిచేస్తుంటుంది. సూక్ష్మ శరీరం లోపల ఉంటుంది, దాని లింగ శరీరం అని కూడా పేరు దానికి. సూక్ష్మ కారణ శరీరముల కలయిక లింగ శరీరం. అక్కడ దర్శన శక్తి శ్రవణ శక్తి అని అందులో ఉంటాయి. ఇక్కడ శ్రవణ ఇంద్రియం ఉంటుంది, అక్కడ శ్రవణ శక్తి ఉంటుంది. ఇక్కడ దర్శన ఇంద్రియం ఉంటుంది, అందులో దర్శన శక్తి ఉంటుంది. రెండు కనెక్ట్ అయితే పనిచేస్తాయి. ఇంద్రియాల్లా పైన అది ఉంటుంది లోపల, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అందులో మనస్సు బుద్ధి ప్రాణములు ఇవన్నీ సూక్ష్మ రూపాలతో ఉంటూ ఉంటాయి. ఇక్కడ దాని లింగ శరీరం అంటారు. వాళ్ళు లింగారాధన చేస్తుంటే అర్థం ఏంటంటే, ఆ సూక్ష్మ శరీరం మనస్సు బుద్ధి వీటన్నింటినీ ఏకాగ్రపరిచి శివారాధన చేస్తున్నాను అర్థం తెలుసుకోవాలండి. అది లింగారాధనలో ఉన్నటువంటి విశేషం. నిత్యం శివలింగార్చన చేసుకుంటారు, అందుకు ఆ విజేతలయ్యారు. దీన్ని బట్టి నిత్యం శివలింగార్చన ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కదా, ఇది తెలుసుకోండి. అప్పుడు కృష్ణార్జునులు మాత్రమే చేసుకోలేదు, కానీ వాళ్ళంత భావనతో అంత తాదాత్మ్యంతో చేసిన అర్థంలో ఇక్కడ చెప్పారు. దానితో ద్రోణుడు పుత్రుడైన అశ్వత్థామ సరే అని తెలుసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అర్జునుడు వెళ్తాడు వ్యాసుడి దగ్గరికి. వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేసి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదయ్యా, ఈ విజయం సాధించినప్పుడు నాకు ఒక దృశ్యం కనబడింది. కృష్ణుడు చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు అడిగే తీరిక లేదు. నువ్వు కనబడ్డా నాకు ఫస్ట్ గుర్తొచ్చింది. యుద్ధం చేస్తున్నప్పుడు నా రథం నడుస్తోంది, నువ్వు నడుపుతున్నావు, నేను పైన ఉన్నాను అని. కృష్ణుడు నడుపుతున్నాడు, నేను పైన ఉన్నా. అలా వెళుతూ ఉంటే మాకు ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు. ఎదురుగంటే వీళ్ళని ఫేస్ చేస్తూ కాదు, వీళ్ళు ఎలాగ ఎవరిని ఫేస్ చేస్తున్నారో అతను కూడా వాళ్ళనే ఫేస్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు ఒక ఆయన, ముగ్గురు శత్రువులకు ఎదురుగా ఉన్నారు. నేను ఆయన చూసి ఆశ్చర్యపోయాను. ఆయన అంత జటాజటం వేసుకుని ఒకే త్రిశూలం ఎత్తాడు. ఆయన ఒక్క త్రిశూలం నుంచి అనేక శూలాలు వస్తూ అక్కడున్న వాళ్ళందరినీ సంహరించాయి. నేను తర్వాత బాణాలు వేశాను, చచ్చిపోయిన వాళ్ళ మీద బాణం వేశాను, కానీ నేను చంపలేదు, అది చెప్పాడు అర్జునుడు. ఎవడయ్యా ఆయన అని అడిగితే, తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవు ఉమాపతిం. అతడు దేవదేవుడు ఉమాపతి రుద్రుడని తెలుసుకో. ఆయన పనిచేశాడు, నీ నిర్వాకం ఏమీ లేదు, చేసిందంతా నిహతాన్ తేన వై పూర్వం, వాళ్ళ వల్లే జరిగింది, ఇది ఆయన వల్లే ఇదంతా జరిగింది అన్నాడు ఇక్కడ. అవునా, నమస్కారం చేశాడు. అందుకు ఒక పని చేయను, ఆయన నిరంతరం శివారాధన మానకుండా చేసుకో అని చెప్తాడు వ్యాస భగవానుడు అశ్వత్థామ. ఇది ద్రోణ పర్వంలో వస్తుంది అని చెప్పి, ఆ రుద్రుడి మహిమ ఇది అంటే ఒక అధ్యాయం ఉంది, దాని పేరు శతరుద్రీయం. వేదంలో ఉన్న 11 అనువాకాల రుద్రం యొక్క స్వరూపం అక్కడ శతరుద్రీయం అని పేరుతుంటుంది. అంటే అది వేదం కనుక అందరూ అది చదవడానికి కుదరదు కనుక ఇది చదువుకుంటే ఆ ఫలితం వస్తుందని కూడా చివరికి ఫలశ్రుతులు చెప్తారు. అద్భుతమైనటువంటి విషయములు అందరూ ఉంటాయి. రుద్రుడి యొక్క మహిమ అక్కడ ప్రస్తావన చేశారు. మళ్ళీ అశ్వమేధ పర్వంలో
యుద్ధం అంతా అయిపోయింది, అందరు సెటిల్ అయిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. కృష్ణుడు ఒకసారి తీరిగ్గా ఉన్నప్పుడు అర్జునుడు వెళ్ళి అడిగాడు, ఇదే ప్రశ్న అడిగాడు. అంటే ఒక ఆయన చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు అడగడం అంటే మరో వెర్షన్ విందామని, అదో సరదా. అంతేకాదు కొన్ని మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మనకన్నా. ఇదివరకు చెప్పానులేండి 2015లో అంటాం, ఇప్పుడు వస్తే ప్రవచనానికి. అప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తుకొచ్చింది, గుర్తు లేదు. మనం ఇన్నాళ్ళు గుర్తులేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అలా అనరు మహాత్ములు. మొత్తానికి కృష్ణుడిని అడిగాడు ఎవడాయన అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఆయన రుద్రుడు అయ్యా, ఆయన వల్ల అన్ని జరిగింది, నువ్వు నిమిత్త మాత్రం అని చెప్పాడు. అర్జునుడు తెలివైన వాడు కనుక నెక్స్ట్ క్వశ్చన్స్ వేయలేదు, మనం వేయాలి. మొత్తం విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో మొత్తం నా చేతనే వీళ్ళందరూ మరణించారు, మయాహత అని చెప్పాడే లేదు. ఇక్కడ నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్, నువ్వు నిమిత్త మాత్రం మొత్తం వీళ్ళందరినీ ఎప్పుడో చంపేశాను అన్నాడు. అంటే నీకు వర్తమానం భవిష్యత్తు భూతం ఉన్నాయి కానీ కాలంలో 3 లేవు కనుక నీ భవిష్యత్తు కూడా నా గతమే, నా గతం భవిష్యత్తు వర్తమానం 3 లేవు. అవునా లేదా అని చెప్పాడు. ఉదాహరణకి గతం భవిష్యత్తు వర్తమానం ఉన్నాయా అండి? ఒప్పుకుంటారా? కొంచెం ఆలోచిస్తే ఒప్పుకో, అందుకే ఆలోచించాం. వచ్చింది బాధ. ఆలోచిస్తే తెలిసిపోతుంది, అది భయం మనకి. ఇగ్నోరెన్స్ ఇస్ ది బ్లిస్ అన్నాడు మహానుభావుడు. అందుకోసం జ్ఞానం వచ్చేస్తే కొన్ని ప్రమాదాలు ఏర్పడతాయి. అబ్బో, నేను ఇప్పుడు చిన్న మాట సరదాగా భూత భవిష్యత్ వర్తమానం లేవంటాను నేను. మీరు అవునా కాదు నాకు చెప్పండి, ఎలాగో చెప్తాను. ఇవాళ ఇప్పుడు వర్తమానం అవునా కదా? ఇది నిన్న భవిష్యత్తు, రేపు అంటారు. ఇప్పుడు ఈ వర్తమానం రేపటికి ఏమవుతుంది? గతం అయిపోతుంది. నిన్నటికి ఏమైంది? వర్తమానం భవిష్యత్తు అయింది. అయితే భవిష్యత్తు వర్తమానం గతమా? చెప్పండి. ఒక పాయింట్ మీద ఉన్నప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ అంటావు, పాయింట్కి అతీతంగా ఆలోచించు. అది కాలం. అది అర్థమైతే కాలాతీత విఖ్యాత అన్నమాట అర్థమవుతుంది. కాలాతీతం అంటే అర్థం. కానీ మన రిలేటివ్ టర్మ్స్ భగతం వర్తమానం భవిష్యత్తు అనేది ఆ స్థాయిలో చూడాలి. ఆ స్థాయిలో చూసే దర్శనం పేరు విశ్వరూప సందర్శనం. అది చూపించి ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యాన్యపి యోధ వీరాన్మయాహత జహిమావ్యధిష్ట యుద్ధస్వ జయితాశరణే సపత్నాన్ అన్నాడు కృష్ణుడు. ఆ ఆస్పెక్ట్ అర్థం చేసుకోవాలంటే ఆయన మళ్ళీ చూపివ్వాలి మనకి. అర్జునుడికి ఇచ్చాడు కనుక అర్థమైంది, మనకి ఇవ్వలేదు, మనం తెచ్చుకునే ప్రయత్నము లేదు కనుక పర్వాలేదు. మొత్తానికి కాలాతీతం అనే కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తే సర్వవ్యాపకుడైన పరమాత్మ అర్థమవుతాడు. పరమాత్మ గతంలో వ్యాపించాడా, వర్తమానంలో వ్యాపించాడా, భవిష్యత్తులో వ్యాపిస్తాడా? వన్స్ అపాన్ ఎ టైం విష్ణువు అంతటా ఉండేవాడేనండి. వన్స్ అపాన్ ఎ టైమా? నౌ ఇప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్ నువ్వు ఉండవుగానే ఆయన ఉంటాడు. అందుకే భూత భవ్య భవత్ ప్రభు. చూసారా? ఆలోచిస్తే దేశకాలాలకు అతీతమైన భగవానుడు కనుక ఆయన దృష్టిలో గతం లేదు, వర్తమానం లేదు. అందుకే వీళ్ళందరూ ఎప్పుడు చంపేశాను అన్నాడు. ఇక్కడ నువ్వున్న పాయింట్ వేరు, నేను చంపాల్సి వస్తుందా, చంపేశాను పో అన్నాడు. ఇక్కడ అది అర్థం చేసుకోరు నాకు కాన్సెప్ట్. నేనే చంపేశాను అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆయనే చంపేశాడు అన్నాడు. ఎవడు? శివుడే చెప్పాడు. ఏదో ఒక మాట మీద ఉండండి, ఆయన చెప్పాడు, నువ్వు చంపావు, ఏదో తేల్చు అనలేదు అర్జునుడు. అది ఆయన తేలిపోయింది ఎప్పుడు అంటే ఇద్దరు కారు ఒక్కడే అని తెలిసిపోయింది. వాడే ఆ స్వరూపం, ఇది అంత స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు ద్రోణ పర్వంలోనే మరొక కాన్సెప్ట్ ఉంది. జయద్రథుడిని రేపు సాయంత్రం సూర్యాస్తమయంలో కూడా చంపేస్తానంటాడు అర్జునుడు మహాకోపంతో. ఎందుకంటే అభిమన్యుడి వధకు కారణం వాడే ప్రధాన కారణం. దాంతో ప్రతిజ్ఞ పడతాడు అగ్నిహోత్రుడి ముందు, రేపు సాయంత్రం లోపల జయద్రథుడిని చంపేస్తా అంటాడు. ఇక్కడ ఏది అగ్నిహోత్రుడి ముందు అందరూ భయపడిపోతారు. వల్ల కాదు, ఎందుకు ద్రోణాదుల చేత రక్షింపబడుతున్న వాడిని అంత తేలిగ్గా చంపడం. కృష్ణుడు శిబిరం వైపు వెళుతూ అర్జునుడితో మాట అంటాడు, ఏమిటయ్యా అంత ధైర్యంగా మాట్లాడో, ఏం చూసుకుని మాట్లాడావుంటే నిన్ను చూసుకుని స్వామి, ఆ ప్రతిజ్ఞ అందుకు చేశాను. ఎంత నమ్మకం అండి, ఎంత ధైర్యం అండి. పాప అలా నమ్ముకున్నందుకు ఎలా కాపాడేటట్టు కృష్ణ పరమాత్మ కూడా. సరే నేను చూసుకుంటాను అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. తిన్నగా శిబిరంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాత్రిపూట ఆయుధాలన్నీ ఇక్కడ పెట్టి శివపూజ చేస్తాడు అర్జునుడు. ఎంత యుద్ధం చేస్తున్నా సంధ్యావందనం మానలేదు, పూజ మానలేదు. వాడు మనకు ఉద్యోగం చేస్తూనే ముందు మానేసే సంధ్యావందనం, తర్వాత మిగిలినవన్నీ కూడా. అంత యుద్ధంలో కూడా చేశారు వాళ్ళు. ఆ సమయంలో యుద్ధం చేయలేదు, అప్పుడు యుద్ధ నియమాలు ఉండేవి. సరే రాత్రి పూజ చేసుకున్నాడు, శివపూజ. కృష్ణుడు అలా కూర్చున్నాడు. ఆ చేస్తూ పువ్వులు తీసుకొచ్చి కృష్ణుడికి పూజ చేశాడు. ఆయన ఆ పాదాల మీద, తోడ మీద ఇక్కడ పువ్వులు వేసి నమస్కారం చేసుకున్నాడు. అయిందా, రేపు కలుద్దాం అని కృష్ణుడు వెళ్ళిపెడతాడు శిబిరంలోకి. వెళ్ళి కూర్చున్నాడు కానీ నిద్రపోలేదు కృష్ణుడు. ఆయన సారథి పేరు దారుకుడు.
ఆయన పిలిచి, చూడవయ్యా అర్జునుడు ఎంత ప్రతిజ్ఞ పట్టేశాడో, కాపాడాలి నేను, చూసుకుంటానులే అన్నాడు. ఈ లోపల అర్జునుడు పూజ చేసి పడుకున్నాడని కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆయన చేయి పెట్టి తీశాడు. అర్జునుడు సూక్ష్మ శరీరాన్ని తీశాడు, స్థూల శరీరం కాదు. సూక్ష్మ శరీరం ఎక్కడికైనా గమనం చేయగలదు, దాన్ని తీశాడు. ఇవన్నీ ఆస్ట్రల్ విజన్స్ అండి, ఇటువంటి చిన్న విషయాలు. ఆ సూక్ష్మ శరీరాన్ని తీసి ఒక్కొక్క పర్వతం, లోకాలోక పర్వతాలని భూమికి పైన ఉంటాయి, ఇవన్నీ దాటించుకుంటూ తిన్నగా తీసుకువెళ్ళి కైలాసానికి తీసుకువెళ్ళాడు అర్జునుని కృష్ణ పరమాత్మ. అక్కడ కైలాసంలో స్వామిని చూశారట. ఎంత అందంగా వర్ణించాడు ఆ వర్ణన. ఆయన కూర్చునున్నప్పుడు అంత ఎత్తునున్నాడు ఆయన. దానితో జటాజూటం, సర్పము, చంద్రలేఖ, నీలకంఠము, ధ్యానముద్రలో ఉన్నవాడు కృష్ణార్జునుడు రాగానే కళ్ళు తెరిచేశాడు. వెంటనే వాళ్ళు ఉభయులు మోకాళ్ళ మీద కూర్చుని శతరుద్రియం జపించారు. ఆ జపించిన తర్వాత శివుడు సంతోషించి, ఇలా వచ్చారేమిటిని అడిగాడు. నీకు తెలియదా స్వామి, అప్పుడు నువ్వు పాశుపతాస్త్రం ఇచ్చావు, ఇప్పుడు నీ అనుగ్రహం ఇవ్వాలి. అస్త్రం ఇచ్చినంత వల్ల సరిపోతుందా? నేను అనుగ్రహం కోసం ఇతన్ని తీసుకొచ్చానంటే ఆ సరస్సు దగ్గర ఉన్నాయి పాశుపతాస్త్రం, వెళ్ళి చూడండి అన్నారు. అక్కడికి వెళితే అనేక పడగలు విప్పిన సర్పాలు బుసలు కొడుతూ కనబడుతున్నాయి, అగ్నిశిఖలు లాంటి బుసలు కొడుతూ కనబడుతూ ఉంటే కృష్ణార్జునులు మళ్ళీ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః రుద్రం చేశారండి. చేస్తే ప్రసన్న రూపములయ్యాక అప్పుడు రుద్రుడు వచ్చి ధనుర్బాణాలు పట్టుకుని అర్జునుడు చెయ్యలేపట్టి ఇలా వెయ్యాలి చూడు అని చెప్తూ ఉంటే శిబిరంలో అర్జునుడికి మెలకు వచ్చింది. ఆ సూక్ష్మ శరీరంలో శివానుగ్రహం పొందేటట్టు చేయించాడు. ఆ శివానుగ్రహం కలిగితే రేపు నువ్వు కొట్టకలు జయద్రుడిని. అనుగ్రహమే, ఇదే పాశుపతాస్త్రం ప్రయోగమే చేయలేదు. అనుగ్రహం, అస్త్రం ఉంటే చాలు, ప్రయోగించనక్కర్లేదు. అదొక రహస్యం అండి. ఇప్పుడు చెప్తే ఎలా అవుతుంది? ఇక్కడ ఒక రహస్యం. అర్జునుడు పడతాడు. నేను ఆ శివుడికి దండం పెడుతున్నప్పుడు చూశాను, కృష్ణ నిన్న రాత్రి నీకు పువ్వులు వేసానే, నీకు ఎక్కడెక్కడ పువ్వులు వేశానో ఆ పువ్వుల శివుడికి అక్కడెక్కడ కనబడ్డాయి, ఆ చోట్లలోనే కనబడ్డాయి. ఇది రహస్యం అండి. అంటే శివ పూజ ఏదో విష్ణు పూజ అదే, విష్ణు పూజ ఏదో శివ పూజ అదే. ఎంత స్పష్టంగా కనబడుతుంది ఈ మాట. సరే, మహాభారతంలోని హరివంశంలో మరొక అంశం ఉంది ఇక్కడ. అక్కడ కృష్ణ పరమాత్మ ఒకసారి కైలాసానికి వెళ్తాడు, వెళ్ళి తపస్సును ఆచరిస్తాడు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. అంతకుముందే శివుడు ఒక మాట చెప్పాడు అశ్వత్థామతో కూడా, ఈ సమస్త భువనాల్లో నా కృష్ణుడి కంటే ఇష్టమైన వాళ్ళు లేడని చెప్పాడు. అంత ఇష్టం ఆయనకి, అంత ఇష్టం. ఇప్పుడు కృష్ణుడు వచ్చి తపస్సు చేస్తూ ఉంటే, కృష్ణ ఇవన్నీ నీ లీల నా లీల అంతే తప్ప నువ్వు నా కోసం తపస్సు చేయడం ఏంటి, ఈ ఆరాధన ఏమిటి అని చెప్పి, అప్పుడు నీ నామాలన్నీ నావి, నా నామాలన్నీ నీవి అంటాడు. హరివంశంలో వచ్చినటువంటి మాట. అందుకే మీరు శివశాస్త్రనామాలు చదివితే విష్ణునామాలు కనబడతాయి, విష్ణు సహస్రనామాలు చదివితే శివనామాలు కనబడతాయి. ఇది మీరు పరిశీలించాలని అవసరం. విష్ణు సహస్రం ఇంటికి వెళ్ళి చదవండి. ఇది విన్నాక ఎన్ని శివనామాలు ఉంటాయి, ఎన్ని ఇంద్రనామాలు ఉంటాయి, ఎన్ని వరుణనామాలు ఉంటాయి, వాయునామాలు ఉంటాయి, అన్నీ కలిపి ఒక విష్ణువుగా చూడటం నేర్పుతోంది అది. అందుకే ఒకే దేవత ఉపాసన అంటే ఏదో ఒకటి కాదు, అన్నీ ఒకటి అని తెలిసి చేసుకు ఉపాసన. ఈ సూత్రం గ్రహించగలిగితే బాధ లేదు. ఎన్ని అభేద విషయాలు కనబడతాయో. అంతేకాదు, కృష్ణ పరమాత్మ శివోపాసన స్వీకరించడానికి హిమాలయాలకు వెళ్ళి ఉపమన్యు మహర్షి దగ్గర శివమంత్ర దీక్ష తీసుకుంటాడు. తీసుకుని ఆరాధన చేస్తాడు. అప్పుడు ఉపమన్యు వారికి మంత్రదీక్ష ఇచ్చి విశేషించి శివ సహస్రనామమును ఉపదేశం ఇస్తాడు. ఎవరు? ఉపమన్యువు. దాన్ని కృష్ణుడు పొంది తపస్సు చేస్తాడు శివుని కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షం అనుగ్రహిస్తే ఆ తర్వాత జాంబవతికి కృష్ణుడి ద్వారా సంతానం కలుగుతుంది. ఆయన శివుడి పేరు పెట్టుకున్నాడు సాంబుడు అని. ఇక్కడ ఇది స్పష్టంగా భారతంలోనే కనబడుతుందండి. అనుశాసన పర్వంలో గోచరిస్తున్నటువంటి అంశమే అంత స్పష్టంగా. అయితే ఇదే అంశం మళ్ళీ కూర్మ పురాణంలో ప్రస్తావన వస్తుంది. అక్కడ కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, నువ్వు శివుణ్ణి పూజించడం ఏంటి, నువ్వే పరమేశ్వరుడు కదా అంటే అర్జునుడికి ఆ సందేహం రాదు, కానీ పుట్టించాడు కృష్ణుడు మనకు సమాధానం కోసం. అడిగాడు, నువ్వు ఈశ్వరుడివి, నువ్వు పరమేశ్వరుడివి, నువ్వు ఆయన పూజించడం ఏంటి అంటే, నాయన నేను అవతారం ధరించినప్పుడు జగత్తుకు ఆదర్శం చూపిస్తాను. ఆ మాటకు వస్తే అమ్మా నాన్న నాకు అవసరమా, గురువు నాకు అవసరమా? కానీ నేను ఒక తల్లిదండ్రులకు పుత్రుడిగా వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల భక్తి చూపించాను. సర్వ విద్యలకి గురువు నేను సాందీపుని గురువుగా స్వీకరించాను. అలాగే రాముడిగా ఉన్నప్పుడు వశిష్ఠాదుని గురువులుగా స్వీకరించి వాడికి నమస్కారం చేశాను. అంటే నేను భగవంతుడిని మీకు దండం పెట్టడం ఏంటి అన్నాడా? లేదు. ఎందుకంటే ఉపాధి మర్యాద అని ఒకటి ఉంటుంది. ఏ అవతారం ధరించాడో దానికి తగ్గ మర్యాదతో ప్రవర్తిస్తాడు. ఇది తెలుసుకుంటే రామచంద్రమూర్తి శివారాధన చేసిన విషయం మనకి అన్ని పురాణాల్లోనూ గోచరిస్తుంది. రామాయణంలో కనబడదా అంటే పూజించలేదు అన్న మాట కనబడదు.
అనేక యజ్ఞములు చేసినప్పుడు యజ్ఞం దేవతలను ఆరాధిస్తాడు. ఉత్తర రామాయణంలో అశ్వమేధయాగం చేసినప్పుడు వృషధ్వజం ఆరాధయామాస అన్నాడు. ఇక్కడ వృషధ్వజుడిని ఆరాధించాడు అని చెప్పారు. అలాగే ఆయన పుష్పక విమానం మీద వస్తూ సీతమ్మతో చెప్తాడు, ఇక్కడ మహాదేవుని ఆరాధించాను స్పష్టంగా చెప్పాడు. పైగా ఆయన మహాదేవుడు అన్నప్పుడు శివుని ఆరాధించాను పురాణములు ప్రమాణములు కనబడుతున్నాయి. అనుక్తం అన్యతోగ్రాహ్యం అని చెప్పినట్లుగా ఆ పురాణాలు స్పష్టంగా కనబడుతుంది. అందుకే తిలక వ్యాఖ్య మొదలైన రామాయణ పూర్వ వ్యాఖ్యలు రచించిన వాళ్ళు అక్కడ శంభుని పూజించారని స్పష్టంగా రచించారు. మరి శివద్వేషం గుండె నిండా పెట్టుకున్న వాళ్ళు మాత్రం తన దూరాన్వయాలు చేసే ప్రయత్నం చేశారు, కానీ స్పష్టంగా గోచరిస్తుంది. అంతేకాదు ఇలాంటి రహస్యములు తెలుసుకుంటే ఆ విధంగా ఆయన ఆరాధన చేశాడు. ఎందుకు ఆరాధన చేశావంటే కృష్ణుడు చెప్తున్నాడు, నాయన ప్రతి వాడికి ఆదర్శం చూపిస్తాను నా అవతారంలో, అక్కడ నాకు అవసరమని కాదు ఆదర్శం. ఇక్కడ ఆ మాటకు గురువు నాకు అవసరమా? 64 రోజుల్లో 64 విద్యల్ని సాందీపుని వద్ద నేర్చుకున్నట్ట. 64 రోజులు నేర్చుకున్నారండి అంటే వాళ్ళకి 64 రోజులు మాత్రం కావాలా? విద్యలే తానైన వాడు. కానీ గురువు మర్యాద అనే దాన్ని అవతారాన్ని చూపిస్తాడు. అలాగే మానవులందరూ ఈశ్వర ఆరాధన చెయ్యాలి అని ఒక ఆదర్శం చూపించడం కోసం తాను చేశాడు. నువ్వే పరమేశ్వరుడు కదా అంటే నన్ను నేను పూజించుకోవడం ఆదర్శంగా చూపించకూడదు కదా అన్నాడు. అవును కదా, నేనే బ్రహ్మని ఫోటో పెట్టుకుని దండ వేసుకుంటామండి. ఒక ఆదర్శం చూపించాలి. అందుకు నన్ను నేనే ఆరాధించుకోవాలి శాస్త్రరీత్యా. ఎందుకంటే నేనే ఈశ్వరుని కనుక నన్ను నేను ఆరాధించుకోవడం బాగుండదు. కానీ ఏం చేయాలి? అప్పుడు ఇంకొన్ని ఎలా ఆరాధిస్తాను? అందుకు నాకు విరుద్ధము కానీ నా హృదయమే అని శివుని నేను ఆరాధించానని చెప్పాడు. ఇది అద్భుతమైన విషయం. అంత చక్కగా కూర్మ పురాణం సమన్వయించింది. ఏ పురాణం? కూర్మావతారం ఎవరిది? అమ్మా, మరి విష్ణు అంటే ఎవరు? ఆయనేగా. ఆయన పేరునున్న పురాణంలోనే ఇది కనబడుతుంది మనకు స్పష్టంగా. మాకు ప్రమాణం కాదండి, వీడికి ఏది నచ్చకపోతే అది ప్రమాణం కాదు, అది ప్రక్షిప్తం. ఇంకా స్కాంద పురాణంలో ఉందంటే స్కాందం మాకు ప్రమాణం కాదు, కూర్మం మాకు ప్రమాణం కాదు. అరే కూర్మం ప్రమాణం కదా, కూర్మం ప్రమాణం కాకపోతే ఇంకేమో ఇష్టం అంటే అది స్కాందం ప్రమాణం కాదు అంటే మరి అదే స్కాందంలో వెంకటాచల మహత్యం ఉంది, అదే స్కాందంలో పురుషోత్తమ క్షేత్ర మహత్యం ఉంది. మరి అది ప్రమాణం కాకపోతే ఎలాగా? అంటే నాకు నచ్చనివి ప్రమాణములు, నచ్చనివి కావు అన్నవాడు మనకు ప్రమాణము కాదు. స్పష్టంగా కనబడుతుంది. కనుక ఎందుకు అలా ఆరాధించాడు అనే దానికి స్పష్టంగా గోచరిస్తుంది కదా శివుడు విష్ణువుని ఏ యుగంలోనైనా. అందుకే భారతంలో యుద్ధమంతా అయిన తర్వాత కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు అనేక ధర్మములు బోధించాడు. శాంతి అనుశాసన పర్వాలని చాలా అద్భుతమైన విషయములు, చాలా రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. అది హిందూ ధర్మ సర్వస్వం అని చెప్పవచ్చు. అన్ని విషయాలు ఉంటాయి అందులోని. విష్ణు సహస్రనామం ఒకటి. అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. కానీ ఆయన మాటలు 2 శాంతి పర్వం, అనుశాసన పర్వం, 2 భీష్ముడు చెప్పినవే. కానీ భీష్ముడు తనంత తను సొంతంగా ఏం చెప్పలేదు. వేదము చెప్పిన నేను చెప్పి తిన్నన్నారు తిక్కన గారు అనువాదంలో. శాస్త్రంలో ఉన్నవే చెప్పాడు ఆయన. శాంతి పర్వంలో మొదట శివసహస్రం వస్తుంది. శాంతి పర్వంలో దక్ష ప్రజాపతి కృత స్థుతి, అది నమస్కారాలతో స్తోత్రంలో ఉంటుంది. హై పవర్ అది. అది చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. దాన్ని చెప్పాడు. అక్కడ 1000 నామాలు వస్తాయి దాని మహిమ. అదైపోయి మళ్ళీ అనుశాసనిక పర్వంలో 1000 నామాలు వస్తాయి శివుడికి. ఆశ్చర్యం. విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్పాడు. శివసహస్రనామ ప్రస్తావన ధర్మరాజు అడుగుతాడు, శివుడి గురించి తెలుసుకోవాలనుంది. మేము విష్ణువు తప్ప ఇంకోటి వినమండి అనలేదు ధర్మరాజు. ఎందుకంటే అప్పుడు ఇంకా కలికాలం రాలేదు. శివుడి గురించి అడిగాడు. శివుడి గురించి అడిగితే అంటాడు భీష్ముడు, శివుడి గురించి చెప్పాలంటే నాలాంటి వాడు ఎక్కడ చెప్పగలడయ్యా? ఎందుకంటే రక్తమాంసాల శరీరంలో ఉన్నవాడు ఏం చెప్తాడు? శివుడి గురించి చెప్పాలంటే ఒక్కడే చెప్పగలరు. ఋతే నారాయణాత్ శిక్ష శంఖ చక్ర గదాధరాత్. నేను శ్లోకవాక్యం చెప్తున్నది ఎందుకంటే ప్రమాణం కోసం. గ్రంథంలో ఉంది అక్కడ అనుశాసన పర్వంలో. శంఖ చక్ర గదాధారి అయినటువంటి నారాయణుడు తప్ప శివుడి గురించి ఎవరు చెప్పగలరు? మరి విష్ణు గురించి చెప్పేసేవి ఆయన భక్తుడిగా చెప్పానంతే. మరి శివుడి గురించి అంటే గురుగారు లేకపోతే శిష్యుడు ఎన్ని కబుర్లైనా ఆడతాడు. ఎదురుగా కృష్ణుడిని పెట్టుకుని నేనేం మాట్లాడతాను ఆయన చెప్తాడన్నాడు. అనడమే కాదు, ఇటు తల తిప్ప ధర్మరాజుతో మాట్లాడుతున్నవాడు మళ్ళీ అటు తిప్పి కృష్ణుడిని చూసి, ఎటు తిప్పాలన్న అంపశయ్య మీదే కృష్ణుడిని చూసి ధర్మరాజు అడిగాడు, కానీ మా అందరి కోరిక అది, నువ్వు శివుడి గురించి చెప్తే వినాలనుంది. పైకి చుట్టూ మహర్షులు ఉన్నారు, వ్యాసాది మహర్షులు ఉన్నారు, నారదాదులు ఉన్నారు, నువ్వు చెప్పాలయ్యా అంటే సరే అని కృష్ణుడు దర్భాసనం వేసుకుని ఆచమనం చేసి తాను ఉపమన్యువుని కలిసినది, ఉపమన్యువు తనకు అనుగ్రహించినది కథ వృత్తాంతం చెప్తూ శివసహస్రనామాన్ని చెప్తాడు. అక్కడ దీన్ని స్వయంగా కృష్ణుడే శివసహస్రనాలు చెప్పాడు. కృష్ణుడు శివనామం పలకడానికి అభ్యంతరం లేనప్పుడు మాకెందుకండి అభ్యంతరం? అంతేకాదు మరికొన్ని కథ అదే పర్వాల్లో విష్ణు సహస్రం అయిపోతుంది, అన్ని కథలు అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత నాకు శివనామానికి అర్థం తెలుసుకోవాలనుంది అని అంటాడు ధర్మరాజు.
మళ్ళీ అంటాడు. శివనామ నిరుక్తం అని ఒక అధ్యాయం ఉంది. నిరుక్తం అంటే వేద శబ్దాలకు అర్థం చెప్తే నిరుక్తం అంటారు, మామూలు సాహిత్య శబ్దాలు చెప్తే నిఘంటం అంటారు. అది తేడా ఇక్కడ. వైదిక శబ్దాలకు అర్థం చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు శివనామాలకు ఒక్కొక్కటి అర్థం చెప్తాడు ఎవరు? కృష్ణుడు. అప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు అడిగేవని చెప్తున్నాం కానీ నేను గాని బ్రహ్మ గాని ఆ శివుడి గురించి పూర్ణంగా చెప్పలేములే అన్నాడు. దీన్ని బట్టి కృష్ణుడు తగ్గిపోయారు అనకూడదు. అంటే ఆయన గురించి తలంచుకుంటే చెప్పడానికి మాటలు రావు మాకు పో అని చెప్పచ్చు ఇక్కడ. అది భావం. అయితే ఇదంతా భారతంలో కనబడుతుంది. కానీ భారతం అంతా చూస్తూ ఉంటే కృష్ణుడు శివుడు కలిపి చేసిన నాటకం అనిపిస్తుంది ఇక్కడ. ఇది రహస్యం అండి భారతంలో. ఈ రహస్యం పట్టుకున్న ఒక్క మహానుభావుడు ఉన్నాడు. ఆయన మనం నమస్కారం చేసుకోవాలి. అదృష్టవశాత్తు ఆయన తెలుగు ఆయన తిక్కన సోమయాజి గారు. ఆయన తెలుసుగా తిక్కన గారిని ఒకరు ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ పేరు చెప్పగలదు, తర్వాత అది కూడా ఉండదు. ఎందుకంటే భారతంలో ఒక పద్యం చెప్పగలమా పెద్ద క్వశ్చనే. కవిత్రయం పేరు అందరికీ తెలుసు కదండి. కవిత్రయం అంటే ముగ్గురే కదా. ఎవరు వారు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. అందులో తిక్కన గారి పార్ట్ చాలా ఎక్కువ. 18 పర్వాల్లో 3 పర్వాల్లో సగం, 3వది సగం రాసి వెళ్ళిపోయాడు ఆయన. చివర ఆయన మిగిలిన సగం పూరించాడు ఎర్రన గారు. మళ్ళీ కిల భాగమైన హరివంశాన్ని రాశాడు. అందుకు ఆయనకి కవిత్రయంలో స్థానం. ఈ ఒక్క మహానుభుడు 15 పర్వాలు రచించాడు ఒంటి చేతి మీద. సామాన్యం కాదు 15 పర్వాలు భారతం అంటే. ఇది రాసిపెట్టి ఎవరికి అంకితగిద్దామా అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆయన పేరేంటి? తిక్కన సోమయాజి. ఇప్పుడు మనకి సోమయాజులు, చతుర్వేదులు వారు కనబడతారు కానీ అక్కడ సోమం ఉండదు, యాగం ఉండదు, వేదం ఉండదు. పాప ఇంటి పేర్లు మిగిలాయి. కానీ నిజంగా సోమయాజి ఈయన తిక్కన సోమయాజి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యజ్ఞం చేసిన వాడు అబద్ధం ఆడకూడదు అని శాస్త్రం. అబద్ధం ఆడితే యజ్ఞపదం పోతుందిట. ఏదో ప్రాణరక్షణార్థం అబద్ధం ఆడితే సారస్వతేష్టినుడు చేసుకునే దోషం నుంచి బయటపడాలని చెప్తారు నియమాలు. కనుక ఆయన అబద్ధం రాయడని చెప్పడం కోసం నిజంగా తిక్కన సోమయాజి ఆయన సోమయాగం చేసిన మహానుభావుడు, వేదనిష్ట కలిగినటువంటి మహాత్ముడు. అలాంటి ఆయన భారతాన్ని రచించాడు. అని భారతం మీద అంత గౌరవం అంటే ఇది స్టోరీ అనుకోలేదు. లేఖ్యం బైన ఆమ్రాయమున్ అంటాడు ఇక్కడ. వ్రాయదగ్గ వేదము అన్నాడు. వేదం రాయకూడదు, వేదం శృతి. భారతం రాయొచ్చు అంటే వ్రాయదగ్గ వేదం అంటాం. ఎంత గొప్ప మాట చెప్పాడు. లేఖ్యం బైన ఆమ్నాయమున్ అలాంటిది రచించాడు. అది తెలుగులో. తిక్కన వాడినంత అందమైన తెలుగు తర్వాత కవులు కూడా వాడారో లేదో సందేహం.